Hare Krishna Mataji and Prabhuji Sangat Pranam. Thank you for joining today's session. Let us start our session with Mangalacharan. Mangalacharanam చేసి స్టార్ట్ చేద్దాం మన క్లాస్ ని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पति पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji, for joining today's session. So, ఈనాటి వరకు మనం 9 అధ్యాయాలు డిస్కస్ చేసాము. ఒకసారి మనం క్విక్ గా రివిజన్ చేసి ఇవాళ చాప్టర్ ని స్టార్ట్ చేద్దాం. నిన్న చాప్టర్ పేరు గుర్తుందా? కరెక్ట్, రాజవిద్య రాజగుహ్య. కరెక్ట్, కింగ్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. కరెక్ట్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ అంటారు. ఎస్, ఇవన్నీ ఈ పేర్లన్నీ అంటారు. అయితే దానికి ఇచ్చుకున్న సంక్షిప్త నామం పేరేంటి? కింగ్. కరెక్ట్. కే అంటే నాలెడ్జ్. కరెక్ట్. ఐ ఇన్కన్సీవబుల్ రిలేషన్షిప్. సో ఇన్కన్సీవబుల్ రిలేషన్షిప్ లో మనం ఏం చర్చించుకున్నాం గుర్తుందా? ఎవరైనా ఒక పాయింట్, ఒకటి రెండు పాయింట్స్ లో చెప్పగలరా? ఊహాతీత సంబంధాలలో భగవద్నామం భక్తులతో ప్రతిస్పందన. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? పర్లేదు, చెప్పండి. అంటే కొంచెం తప్పుగా చెప్పినా పర్వాలేదు, మనం అందరం కలిసి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం కాబట్టి పర్వాలేదు. ఇన్కన్సీవబుల్ రిలేషన్షిప్, ఊహాతీత సంబంధం అని ఎందుకు అంటాము అంటే, భగవంతుడు తన శక్తుల ద్వారా ఈ జగత్తు మొత్తాన్ని పరిపాలిస్తున్నారు, కానీ భగవంతుడు యాజ్ ఎ పర్సన్ గా మాత్రం ఆయన భక్తులందరికీ అవైలబుల్ గా ఉన్నారు. మనం నిన్న ఎగ్జాంపుల్ ఇచ్చుకున్నాం కదా. సో మనం ఏదన్నా ఒక పనిలో బిజీగా ఉండి మన పిల్లలు పిలుస్తుంటే మనం ఏం చెప్తాము? నేను ఈ పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నా, నేను ఇప్పుడు రాలేను అంటాం.
కానీ భగవంతుడు అలా కాదనమాట. ఆయన శక్తులతో సమస్తం నడుస్తూ ఉంటాయి. కానీ ఆయన మాత్రం తన భక్తులు ఎప్పుడు పిలిచినా కానీ రెడీగా ఉంటారనమాట వెళ్ళిపోవడానికి. సో ఇది ఎలా జరుగుతుంది భగవంతుని విషయంలో అనేది అర్థం చేసుకోవడమే మనకి ఊహకి అందని విషయం అనమాట. ఓకేనా, గుర్తొచ్చిందా ఈ పాయింట్? ఒక్క నిమిషం మేడం, మీరు అన్యదా భావించకపోతే నేను ఫీల్ అవుతుంది, నేను లేకపోతే మిస్ అవుతుంది ఏంటంటే, మీరు కింగ్ అని చెప్పారు, కే గురించి చెప్తున్న నాలెడ్జ్ అని, అంటే కే నాలెడ్జ్ అని చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యు ఆర్ కంటిన్యూయింగ్ ది ఎంటైర్ దిస్ వన్ యువర్ లెక్చర్, బట్ మీరు ఐ అని చెప్పట్లా. నవ్ ఇట్ ఈస్ ఐ, ఊహాతీత సంబంధాలు అని చెప్తే వీ కెన్ నోట్ డౌన్. అయ్యో నిన్న చెప్పాను కదా, కే అయిపోయింది, ఐ అయిపోయింది, ఇప్పుడు ఎంత వచ్చాము అని అనుకున్నాం. చెప్తున్నారు మేడం, కాదనంతా మీరు ఫ్లోలో మీ కంటిన్యూ అయిపోతుంది, కానీ కింగ్ అయిపోయింది, ఇప్పుడు నవ్వు కే అయిపోయింది, నవ్వు వీఆర్ డిస్కసింగ్ ఐ అని చెప్తే అలా నిన్న క్లాస్ లో కూడా చెప్పాను నేను, బట్ ఇంకా స్ట్రెస్ చేస్తాను. ఫైన్, మీరు రిక్వెస్ట్ చెప్తున్నారు ఎందుకు సంభవ్ ఐఎమ్ మిస్సింగ్ ఇన్ ఆల్ దీస్ డేస్. అగైన్ మీరు రెండో రోజు చెప్తున్నప్పుడు రివిజన్ చేసుకుంటున్నప్పుడు ఐఎమ్ మేకింగ్ నోట్ డౌన్, ఐఎమ్ నోట్ డౌన్ ఆల్ ద పాయింట్స్, బట్ హియర్ సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఫైన్, ఇవాటి నుంచి మనం వచ్చేద్దాం. సో మీకు ఒక్కొక్క లెటర్ చెప్పి ఆ లెటర్ కి ఏంటి అనేది డిస్కస్ చేశాక అది అయిపోయిన తర్వాత నౌ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఐ. నౌ ఐ ఇస్ ఓవర్ ఎన్ అలా చెప్తే కొంచెం నాకు నా బోర్డుకి అర్థం అవుతుందని నిన్న క్లాస్ లో అలానే అనుకున్నాము, బట్ ఇంకా నేను స్ట్రెస్ చేస్తాను, మీరు అడిగిన దాని ప్రకారం స్ట్రెస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, డోంట్ మిస్టేక్. నో ప్రాబ్లం ప్రభుజీ, తప్పకుండా. ఐ అంటే అయిపోయింది. ఇప్పుడు ఎన్, ఎన్ అంటే నాస్తికత. నాస్తికత, నో వర్షిప్ అని చెప్పి నిన్న చర్చించుకున్నాం. సో ఎవరెవరు భగవంతుడిని ఆరాధించరు, మూఢులు, మూర్ఖులు, నన్ను గుర్తించరు, నేను నార్మల్ ఒక మానవునిగా వచ్చాను అని చెప్పి భావనలో ఉంటారు తప్ప నా యొక్క శక్తులు చూసినా కూడా వాళ్ళు దాన్ని నన్ను భగవంతునిగా వాళ్ళు గుర్తించలేరు, అంత అజ్ఞానంలో ఉంటారు అని చెప్పి అనుకున్నాము. మహాత్ములు ఎలా ఉంటారు అని తెలుసుకున్నాము. మహాత్ములు సతతం భగవంతుని యొక్క కీర్తనలో, స్మరణలో నిమగ్నం అయిపోయి ఉంటారు అని అనుకున్నాము. ఆ తర్వాత జి, జి అంటే గ్లోరీస్ ఆఫ్ డివోషన్, భక్తి యొక్క మహిమల గురించి. భక్తి యొక్క మహిమల గురించి చర్చించుకుంటూ మనం ఒక ఇంపార్టెంట్ శ్లోక గురించి నిన్న చర్చించుకున్నాం. ఏంటో శ్లోక గుర్తుందా? దానికన్నా ముందు పుష్పం ఫలంతోయం, పత్రం పుష్పం ఫలంతోయం. సో భక్తి యొక్క గొప్పతనం ఏంటి అంటే, భక్తి అందరికీ సులభతరంగా ఉన్నదన్నమాట. పత్రాన్ని అర్పించినా, పుష్పాన్ని అర్పించినా అంత తోయం, అంత నీటిని ఇట్లా మీరు మీ దగ్గర ఉన్న వాటిని అర్పించడం ద్వారా కూడా మీరు నాతో కనెక్ట్ అవుతారు అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో భక్తి అనేది అంత గొప్పది, దానికి ఎట్లాంటి తారతమ్యాలు లేవు, పలానా క్వాలిఫికేషన్స్ ఉండాలి అని కూడా ఏమీ లేవు. భగవంతుడు పక్షపాత అని చెప్పి నిన్న చర్చించుకున్నాం. భగవంతుడు పక్షపాతినా? మనం ఏ విధంగా అయితే భగవంతుడిని ఆరాధన చేస్తామో ఆ విధంగా భగవంతుడు మనతో ప్రతిస్పందన చేస్తూ ఉంటారు, అంతే. అందులో పక్షపాతం అనేది లేదు. దీనికి ఎగ్జాంపుల్ గా నిన్న మనం ఏమనుకున్నామంటే, విభీషణుడిని లంకకి అధిపతిగా డిక్లేర్ చేస్తూ, ఒకవేళ రావణుడు వచ్చి కూడా చేసిన తప్పుని తెలుసుకొని శరణాగతి పొందితే రావణుడిని అయోధ్యకి రాజుగా చేస్తాను అని అన్నారు అంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడికి ఎలాంటి పక్షపాతం లేదు. మనమే భగవంతుడిని విస్మరించి నేను భగవంతుడికి ఎందుకు తలంచాలి అనే మూర్ఖపు భావనలో ఉంటున్నాం కాబట్టి భగవంతుడు మనకి పక్షపాతిలాగా కనిపిస్తున్నారు, కానీ భగవంతుడు పక్షపాతి కాదు. ఓకే, సో నేను ఈ విషయాలన్నీ చర్చించుకున్నాము. ఇవాళ మనం 10వ అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నాం. సో ఇవాల్టి సెషన్ కూడా కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. శ్రీల ప్రభుపాద్ కి జయ. ఇవాళ అధ్యాయానికి ఇచ్చుకున్న పేరు హియర్, HEAR. ఒకసారి మనం ఏం చేద్దామంటే, 9 అధ్యాయాలు అయ్యాయి కదా, అన్నిటి సంక్షిప్త నామాలు ఒకసారి చెప్దామా? మొదటి అధ్యాయం సంక్షిప్త నామం గుర్తున్నదా? సెకండ్ గీత. థర్డ్ ట్రీ. ఫోర్త్ ఇయర్స్. ఫిఫ్త్ స్టెప్. సిక్స్త్ ఈజీ. సెవెంత్ హెడ్. ఎయిత్ సెవెంత్ హెడ్. ఎయిత్ డెడ్. నైన్త్ కింగ్. ఓకే, సో సంక్షిప్త నామాలు చక్కగా చెప్పారు.
వాటి యొక్క పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు అధ్యాయం మొత్తం కూడా చాలా పైన మీకు అంతా కూడా గుర్తుంటాయి. కొంచెం కష్టమే, కాదనను, కష్టమే. బట్ ఏంటంటే మీరు అది మళ్ళీ వినగా ఏమవుతుంది అంటే మీరు ఆ నామాలు కనుక గుర్తుంచుకోగలిగితే ఆ పదం కింద మనం ఏం చర్చించుకున్నాము అని మీకు కొంచెం రఫ్ ఐడియా పెట్టుకోగలిగితే అసలు ఆ అధ్యాయంలో ఏం చెప్పారు కృష్ణ అర్జునుడికి అనేది మనకి ఓవరాల్ గా గుర్తుంటుంది. శ్లోకం బై శ్లోకం గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి ఇది సింపుల్ వే అన్నమాట మనం గుర్తు పెట్టుకోవడానికి. ఎవరైతే సిన్సియర్ గా ఇంకా బాగా దీనిపైన పట్టు తెచ్చుకోవాలి అనుకునే వారు మాత్రం ఈ ప్రయత్నం చేయండి. సో ఈ Yes, సంక్షిప్త Master. నామాలు తెలుసుకొని వాటికి ఒక్కొక్క అక్షరాన్ని మీరు గుర్తు పెట్టుకునేలాగా చేసి ఒక్కొక్క అక్షరం కింద మనం ఏం చర్చించుకున్నాం. డి అంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుని యొక్క మనోస్థితి గురించి చర్చించుకున్నాం మనం. సో అక్కడ కొంచెం భాగం అయిపోయింది. ఓ అంటే ఆమినస్ రిజల్ట్స్ అన్నమాట. అంటే శకునాలు అనేవి ఎలా ఉన్నాయి అర్జునుడికి అని మనము రథం గురించి, ఆ ప్లేస్ కురుక్షేత్ర రణరంగ ఆ ప్లేస్ గురించి మాట్లాడుకున్నాము. సో అదృష్ట దేవత ఉంటుంది భగవంతుడు ఉన్న చోట అనుకున్నాం. కపిధ్వజుడు ఉన్నాడు అని అనుకున్నాం. సో అట్లా భగవంతుడికి కొన్ని రీజన్స్ చెప్పి అర్జునుడు యుద్ధం మానేశారు. సో యు అంటే అన్సర్టనిటీ, అనిశ్చిత గురించి చెప్పారు. బివిల్డర్మెంట్, అందరినీ చూడగానే బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు, ఆయన అయోమయ స్థితిలోకి వచ్చేసింది. టీ అంటే టర్నింగ్ పాయింట్, నేను ఇప్పుడు యుద్ధం చేయలేదు అని చెప్పి మలుపు, అంటే యుద్ధం చేయాల్సిన వ్యక్తి యుద్ధం చేయనని చెప్తూ ఆయన ఏ కారణాలు చెప్పి మలుపు తిప్పేశారు మొత్తం జరిగే ఇదినంతా అనేది కనుక మీకు గుర్తుంది అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ అంతా పైన మనం అంతా ఒక చిన్న బ్రీఫ్ ఐడియా వచ్చేసినట్లే కదా. అట్లా మీరు ప్రతి అక్రోనిమ్ కనుక గుర్తు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. ఈజీగా మీకు ఆ చాప్టర్ లో ఏం డిస్కస్ చేసామని చెప్పి మనకి స్మరణలో ఉంటుంది అనమాట. ఒక డౌట్ అడగచ్చా? మళ్ళీ రిమెంబర్ చేసుకోవాలి మాతాజీ, అది చాప్టర్ వైజ్. నిన్న మీరు చెప్పినప్పుడు దూతగా వెళ్ళినప్పుడు విశ్వరూప దర్శనం చూపించారని అన్నారు కదా నిన్న మొన్న ఎప్పుడు. మరి విశ్వరూప దర్శనం అనేది 11వ అధ్యాయం అన్నప్పుడు జరిగింది కదా. మరి ముందు ఎప్పుడైనా జరిగిందా? ముందు కూడా జరిగిందా? చూసారా? యాక్చువల్ గా విశ్వరూపాన్ని భగవంతుడు ముగ్గురికి చూపిస్తారు మాతాజీ, నాకు తెలిసినవి. ఇంకా అందుకని నాకు నిన్ననే డౌట్ వచ్చింది, అడుగుదాం అనుకున్నాను. ఒకటేమో యశోద మాతకి చూపిస్తారు. చిన్నప్పుడే బాబుగా ఉన్నప్పుడు తన నోరు ఓపెన్ చేయగానే మొత్తం విశ్వాన్ని చూపించారు. సో దాన్ని కూడా విశ్వరూపం అంటారు. అంటే చిన్న బాబు నోటిలో విశ్వాన్ని మొత్తాన్ని చూపించారు. అదొకటి. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి యుద్ధం అనేది వద్దు, రాజీకి వచ్చేసేయండి అని చెప్పడానికి విశ్వరూపాన్ని చూపిస్తారు. ఓకే, అదొక విశ్వరూపం. అయితే అర్జునుడికి చూపించబోయే 11వ అధ్యాయంలో, అంటే రేపు మనం చర్చించుకోబోయే విశ్వరూపం ఏంటి అంటే, ఇందులో ముందు ఫ్యూచర్ లో జరిగేది ఏంటో కూడా భగవంతుడు అర్జునుడికి చూపించేస్తారనమాట. సో దుర్యోధనుడికి చూపించిన విశ్వరూపంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూపించలేదు. కానీ అర్జునుడికి చూపించే విశ్వరూపంలో మాత్రం కాల చక్రాన్ని కూడా దాంట్లో జోడించి చూపిస్తారనమాట భగవంతుడు. సో అట్లా విశ్వరూపం ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి దర్శనం అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఏమనుకోకండి, ఒక డౌట్. 11వ అధ్యాయంలో నవేద యజ్ఞ ధ్యేయనేర్ ధానేర్ అని వస్తది కదా. ఎవరి వల్ల సాధ్యం కానిది నీకు ఇక్కడ నేను చూపించాను అని అంటాడు కదా. మరి అటువంటి దుర్యోధనుడు దుష్టుడైనప్పుడు వీళ్ళందరికీ ఎలా విశ్వరూపాన్ని చూపించాడు? దుర్యోధనుడికే కాదు, ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళిచ్చి మరీ చూపిస్తారు. సో ధృతరాష్ట్రుడు అడుగుతాడు, నాకు కూడా నీ విశ్వరూపాన్ని చూడాలని ఉంది కృష్ణ అంటే, ధృతరాష్ట్రుడికి ఆ కొంచెం సమయం వరకు కూడా భగవంతుడు దృష్టినిచ్చి తన విశ్వరూపాన్ని చూపిస్తారు. అయినప్పటికీ కూడా మారలేదంటే ఎంత మూర్ఖులుగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో భగవంతుడు వీలైనన్ని ఛాన్సెస్ ఇచ్చారు. నువ్వు మానుకో, యుద్ధం మానుకో, బ్రతికిపోతావు, వాళ్ళతో రాజీకి వస్తే నువ్వు ప్రశాంతంగా బ్రతుకుతావు, లేదంటే నువ్వు నీ వెనకున్న సైన్యము నిన్ను నమ్ముకున్న ప్రజలు అందరూ కూడా మట్టుబడిపోవాల్సిందే అని చెప్పి భగవంతుడు అంత కృపని కూడా ఇచ్చారనమాట. అయినప్పటికీ కూడా విస్మరించేశారు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు కూడా అంటాడు, మీరు చెప్పేదంతా బానే ఉంది, మీరు చెప్పేదంతా ధర్మం అని నాకు తెలుస్తుంది, కానీ నా మనసు మాత్రం నా కొడుకుకి ఎంత అటాచ్ అయిందంటే నేను నా కొడుకుని నేను వారించలేని స్థితిలో ఉన్నాను కృష్ణ అంటారనమాట. సో విశ్వరూపాన్ని మీరు అన్నట్లు ఇది ఎవరికి చూపించలేము అని అంటారు. అయితే అక్కడ కాలం కూడా కలిసి ఉన్నది కాబట్టి ఆ మాట అన్నారు అని మనం పరిగణలోకి తీసుకోవచ్చు మాతాజీ. మేడం ఒక ఇది విశ్వరూప దర్శన యోగంలో భవిష్యత్తులో యోధులందరినీ కూడా తనని లయం చేసుకుంటాడు కాబట్టి ఇదంతా అర్జునునికి చూపించినాడు. నువ్వు ఏమి యుద్ధం చేయకున్నాను, నేను వీళ్ళను చంపుతాను కాబట్టి నువ్వు నిమిత్త మాత్రుడివే, నువ్వు చెప్తాడు. నిమిత్త మాత్ర భవసవ్య సాచి. నువ్వేదో నువ్వు చంపుతున్నా అనుకుంటున్నావు, ఆల్రెడీ నేను వాళ్ళందరినీ చంపాలి అని ఫిక్స్ అయిపోయా. 34వ శ్లోకం చెప్పారు, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా యోధవీరానంచ.
కరెక్ట్. కాబట్టి ఈ విశ్వరూప దర్శనము నీకు ఒక్కనికి మటుకే నేను చూపించాను. నాలో లయం చేసుకుంటా ఉండేది ఒక్కనికే చూపించాను అని చెప్తాడు. కరెక్ట్ మాతాజీ, కరెక్ట్. ఎస్. సో అదే చెప్పాను కదా, విశ్వరూపంలో కూడా వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. అర్జునుడికి చూపించిన విశ్వరూప దర్శనం అనేది ఎవరికి చూపించలేదు భగవంతుడు. దుర్యోధనుడికి చూపించారు కానీ అందులో కాలం అనేది ఇంక్లూడ్ చేసి చూపించలేదు భగవంతుడు. యశోదామయ్యకి చూపించిన విశ్వరూపం అది వేరేలాగా, అది వాత్సల్య భావంలో ఉన్నప్పుడు యశోదామాతకి నా కొడుకు మన్ను తింటున్నాడా అని అలా నోరు తెరువు అని చెప్పగానే ఒక చిన్న మొత్తం విశ్వాన్ని ఎలా చూపిస్తారంటే ఆ నోటిలో యశోదామాత కూడా యశోదామాతకు కనిపిస్తుంది, అంత చూపిస్తారనమాట భగవంతుడు. సో తర్వాత మళ్ళీ చిన్న యోగమాయలో మళ్ళీ యశోదామాతను పెట్టేసి అదంతా కూడా మర్చిపోయేలాగా భగవంతుడు చేస్తారు. ఇదంతా ఆయన లీలలు. బట్ ఎస్ మాతాజీ, మీరు అన్నది కరెక్ట్. ఆ విశ్వరూపాన్ని, అర్జునుడికి చూపించిన విశ్వరూపాన్ని ఎవరికి చూపించలేదు భగవంతుడు. దుర్యోధనుడికి చూపించినప్పుడు అందరూ చూస్తారు మాతాజీ, సభలో వాళ్ళు అంటే అందరూ పెద్దోళ్ళు ఉంటారు కదా, అందరూ చూస్తారు మాతాజీ, సభలో ఉన్న వాళ్ళు చూస్తారు. అప్పుడే దుర్యోధనుడు అంటాడు, ఇవన్నీ జస్ట్ ఏవో చిన్న చిన్న ట్రిక్స్ మ్యాజిక్స్ నేర్చుకుని వచ్చి చేస్తున్నాడు, ఇట్లాంటివి నేను కూడా సాధన చేస్తే నేను కూడా చేస్తాను అని అంటాడు అనమాట దుర్యోధనుడు. నువ్వు మాయల పకీరు అంటాడు. ఇవన్నీ మాయలు అని అంటారు. ఓకే, సరే, ఇవాళ అధ్యాయం మనం కంటిన్యూ చేద్దామా? అలాగే మేడం. ఓకే. హెచ్ అంటే హియరింగ్, శ్రవణము. ఈ అంటే ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత, గీత యొక్క సారాంశము. ఏ అంటే యాక్సెప్టెన్స్, అంగీకారము. ఆర్ అంటే రివీల్స్, వెలువడించు. ఓకే, HEAR, హియరింగ్, శ్రవణం. ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత, గీత యొక్క సారాంశము. ఏ అంటే యాక్సెప్టెన్స్, అంగీకారము. ఆర్ అంటే రివీల్స్, వెలువడించు. ఓకే, ఈ చాప్టర్ లో మనకి చతుశ్లోకి భగవద్గీత అని వస్తుంది. ఓకే, ఆ చతుశ్లోకి భగవద్గీత మనం అర్థం చేసుకోగలిగితే భగవద్గీత సారమంతా కూడా అర్థమైనట్లే అంటారు అన్నమాట. సో అది మనకి ఈ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీతలో మనం చర్చించుకోబోతున్నాం ఇవాళ. ఒక నిమిషం, సిస్టమ్ హ్యాంగ్ అయింది. హియరింగ్. ఏతాం విభూతిం యోగం చ మామయో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ దివ్య విభూతిని, యోగ శక్తిని యథార్థముగా నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుత సేవలో నియుక్తుడు కాగలడు, ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. ఓకే, ఈ అధ్యాయం పేరు చెప్పగలరు ఎవరైనా? విభూతి యోగ. విభూతి యోగం. విభూతి యోగం, భగవత్ విభూతి అంటారు, విభూతి యోగం అంటారు, లేదా ఆప్యులెన్సెస్ ఆఫ్ ద అబ్సల్యూట్, భగవంతుని యొక్క ఐశ్వర్యాల గురించి, విభూతుల గురించి ఇందులో చర్చిస్తారు. మనకి 7వ అధ్యాయం సంక్షిప్త నామము కూడా హెడ్ అనుకున్నాం కదా. హెడ్ లో హెచ్ అంటే హియరింగ్ అని ఆ రోజు కూడా మనం చర్చించుకున్నాము. ఇవాళ ఈ సంక్షిప్త నామం పేరు హియర్ అని పెట్టుకొని ఈ హెచ్ లో కూడా సంక్షిప్త నామం, ఈ హెచ్ కూడా హియరింగ్ అని చెప్తున్నారు. సో ఏమంటున్నారంటే, నా దివ్య విభూతిని, యోగశక్తిని యథార్థముగా ఎరిగినవాడు నా విశుద్ధ భక్తియుక్త సేవలో నియుక్తుడు కాగలడు. ఎవరికైతే భగవంతుని యొక్క ఈ విభూతుల గురించి, భగవంతుని యొక్క యోగశక్తి గురించి తెలుస్తుందో వాళ్ళు ఖచ్చితంగా భక్తి చేస్తారు అని చెప్తున్నారు అనమాట. ఈ విషయంలో ఎట్లాంటి సందేహం లేదు ఓ అర్జున అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అర్థం చేసుకోండి. నా విభూతుల గురించి, నా శక్తి గురించి తెలిసిన వాళ్ళు భక్తి చేస్తారు అంటున్నారు. మరి భగవంతుని విభూతుల గురించి, శక్తి గురించి తెలియాలి అంటే మనం ఏం చేయాలి? శ్రవణం చేయాలి కదా. తెలుసుకోవాలి అంటే ఉన్న ఒకే ఒక ఆధారం ఏంటి? శ్రవణం. అది కూడా ఒక ప్రామాణిక గురు పరంపర నుండి మనం శ్రవణం చేసామనుకోండి, మనం చక్కగా శ్రవణం చేసామా లేదా అన్న దానికి నిదర్శనం ఏంటి చెప్పగలరా? ఈ శ్లోకాన్ని మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, మనం చక్కగా శ్రవణం చేసామా లేదా అన్న దానికి నిదర్శనం ఏంటి? మనం భగవంతుని మళ్ళీ శ్లోక చూపిస్తాను చూడండి. చక్కగా శ్రవణం చేసామా లేదా అని చెప్పడానికి ఒక చిన్న ప్రూఫ్ ఇస్తున్నారు భగవంతుడు. ఏంటి? ఒకసారి ఇది ట్రాన్స్లేషన్, అనువాదం చదవండి. హరే కృష్ణ. కరెక్ట్. యోగశక్తి
కరెక్ట్ గా శ్రవణం చేసిన వాళ్ళకి భగవంతుని యొక్క విభూతుల గురించి తెలుస్తుంది. తెలుసుకున్నది ఎందుకు అంటే శుద్ధ భక్తియుక్త సేవ చేయడానికి. సో ఒక వ్యక్తి సరిగ్గా శ్రవణం చేశారనుకోండి, ఖచ్చితంగా భగవద్భక్తి చేస్తారు. భగవద్గీతని సరైన పరంపరలో సరైన శ్రద్ధ పెట్టి సరైన భావనతో అసూయ లేకుండా శ్రద్ధతో గనక శ్రవణం చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా భక్తి చేయడం అనేది ప్రారంభం అవుతుంది. అసలంటూ బీజం అనేది పడుతుంది, భక్తి లతా బీజం అనేది మొదలవుతుంది. సో మనం అది ఎంత సిన్సియర్ గా ఇంకా శ్రవణాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటామో అంత సిన్సియర్ గా మన భక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సో మన హియరింగ్ మనం ఎంత చక్కగా వింటున్నాం అన్న దానికి నిదర్శనం మనం భక్తి మొదలు పెడుతున్నామా లేదా అనేది. ఇన్ని రోజులు మనం చర్చించుకుంటున్నాం, మనం శరీరం కాదని చర్చించుకున్నాం, కర్మ ఎలా చేయాలో చర్చించుకున్నాము, భగవంతుడు ఎలా తను అవతరిస్తారో చర్చించుకున్నాము, అండ్ సమాన దృష్టి అనేది ఎలా చూడగలము, ముగ్గురు కర్తలెవరు తెలుసుకున్నాము, ఆ తర్వాత మనస్సు మనల్ని ఎలా పీకేస్తుందో తెలుసుకున్నాము, తర్వాత లస్ట్ కామం అనేది మనల్ని 3 ప్లేస్లో తిష్ట వేసుకొని కూర్చొని మనల్ని ఆడిస్తుంది అని తెలుసుకున్నాము. ఆ తర్వాత భగవంతుడు చెప్తున్నారు, మీ స్థూల శరీరం సూక్ష్మ శరీరం అన్ని నా నుండే వచ్చాయి, మీరు కూడా నా యొక్క అంశలే అని భగవంతుడు చెప్తున్నారు. సమస్త జగత్తు స్థావర జంగమాదులు అన్నీ కూడా భౌతిక ప్రకృతి ద్వారా నా అధ్యక్షతనే అన్నీ నడుస్తున్నాయని తెలుసుకున్నాము. ఇంత తెలుసుకున్న మనము భగవంతుడు ఏం చెప్తున్నారు వాళ్ళని, మీరు ఈ జగత్తులో ఉండకూడదు, మీరు ఆధ్యాత్మిక జగత్తుకు వచ్చేయాలి, ఎందుకంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం అని చెప్తున్నారు భగవంతుడు. ఇక్కడ సుఖం అనేది లేదు, సుఖం ఉందనుకుంటున్నాం కానీ సుఖం లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇంత తెలుసుకున్న తర్వాత మనం భక్తి చేయడం లేదనుకోండి, వినడానికి ఏమన్నా సార్థకత ఉన్నట్లా చెప్పండి? లేదు మాతాజీ. ఏ విషయాలు ఒక్కొక్కటి 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 భగవంతుడు మనకి మొత్తం పిక్చర్ అంతా ఇస్తున్నారు భగవద్గీతలో. ఇంత మనం శ్రద్ధగా విన్నాము, అసూయ లేకుండా విన్నాము అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అర్థం చేసుకుంటారనమాట. ఓకే, నేను ఇన్ని రోజులు ఈ జ్ఞానం తెలియక ఈ శరీరమే నేను అనే భ్రమలో బ్రతుకుతూ దీన్ని సుఖపెట్టానా, దీన్ని సంతోషంగా చూసుకున్నానా అనే భ్రాంతిలోనే ఉంటున్నాను తప్ప నా కర్తవ్యం ఇది కాదు, అసలు నేను ఇది కాదు, నేను వదిలి వెళ్ళిపోవాల్సిన టైం అనేది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. అకస్మాత్తు పరీక్ష అని కూడా తెలుసుకున్నాము, మృత్యువు గురించి, జీవితం అంతా తయారీ అని తెలుసుకున్నాము. మరి నేను తయారవుతున్నానా లేదా, జీవితాన్ని తయారు అయ్యే పద్ధతిలో నేను నిజంగా వినియోగిస్తున్నానా లేదా అనేది ఎవరైతే చేస్తారో, అంటే ఎవరైతే ABCD అసోసియేషన్ బుక్స్ చాంటింగ్ డైట్ ఆర్ డీటీ వర్షిప్ అంటే భక్తియుక్త సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా విన్నట్లు. ఓకే, ఇంత తెలుసుకున్న తర్వాత ఇంకా పోన్ చెప్తారు భగవంతుడు 15వ అధ్యాయంలో కానీ తర్వాత చెప్తారనమాట. ఆయన ఎంత పరితపిస్తున్నాడో మన కోసము, ఇక్కడ ఉన్న ప్లేస్ అసలు కరెక్ట్ కాదు అంటారు, త్రిగుణాలతో మనం ఆడింపబడుతున్నాం ఇక్కడ అని చెప్తారు. సో ఎన్ని డీటెయిల్స్ ఇస్తారంటే పోను ముందుకు వెళ్ళే కొద్ది కూడా సో ఎదురు చూస్తున్నారనమాట భగవంతుడు, వద్దు మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి. సో ఎవరైతే దీన్ని శ్రద్ధగా వింటారో ఖచ్చితంగా భక్తి మొదలు పెడతారు. మనం భక్తి మొదలు పెట్టడానికి సంకోచిస్తున్నాము అంటే ఎక్కడ లోపిస్తుంది తెలుసా? ఐదర్ మనం వినడంలో శ్రద్ధ అయినా లేదు, లేదా మనకి విశ్వాసమైనా లేదు భగవంతుని మాటల పైన. ఈ రెండిటి వల్లనే మనము దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తాం అనమాట. రుక్మిణీదేవి భగవంతుడిని అంత ఆరాధన చేసింది. ఎలా ఆరాధన చేసింది? అంత ఇష్టపడి, నేను వివాహం అంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను కృష్ణ, నేను ఇంకెవ్వరిని చేసుకోను, నా ప్రాణాన్నైనా వదిలేస్తాను తప్ప నేను ఇంకెవరిని చేసుకోను అనేంత స్థితికి ఏం చేయడం వల్ల వెళ్ళింది? చూసిందా రుక్మిణీదేవి? ఆయన గురించి వింది బాగా, శ్రవణం చేసింది. రుక్మిణీదేవి చేసిందల్లా శ్రవణమే, గుర్తుపెట్టుకోండి. రుక్మిణీదేవి ఎప్పుడు చూడలేదు కృష్ణ ఎలా ఉంటారు ఏంటి అని, శ్రవణం ద్వారా విన్నది తప్ప నిజంగా చూసింది లేదు. కృష్ణుడి యొక్క గుణగణాలు విన్నది, కృష్ణుడి యొక్క తత్వం విన్నది, ఆయన ఎంత గొప్పవారు, ఎంత ప్రతిస్పందిస్తూ ఉంటారు ఆయన్ని ఆరాధన చేసే వాళ్ళ కోసం అనేది, ఇవన్నీ విన్నది. గొప్ప ఎలాంటి వాళ్ళంటే భగవద్భక్తుల నోటి వెంట విన్నదనమాట. సో ఎప్పుడైతే విన్నదో వారి మనస్సులో భగవంతుని పైన ప్రేమ అనేది వినడం ద్వారా రుక్మిణీదేవి మనస్సులోకి ఆ ప్రేమ అనేది పాకిందనమాట. సో ఇంకప్పుడు డిసైడ్ అయిపోయింది, భగవంతుడిని తప్ప నేను ఇంకెవరిని వివాహం చేసుకోలేను అని చెప్పి భగవంతునికి ఉత్తరం అనేది రాసింది. మీరు వచ్చి నన్ను వివాహం చేసుకోండి, నన్ను ఇక్కడ నుండి తీసుకువెళ్ళి వివాహం చేసుకోండి అని రాసిందనమాట. సో భగవంతుడు భగవద్గీతని మనందరికీ రాస్తున్న ఒక లవ్ లెటర్ అనమాట. ఓకే, మనకు రాస్తున్నారు భగవంతుడు బోలెడన్ని లెటర్స్, 700 శ్లోకాలు రాశారనమాట మనందరి కోసం. ఓ జీవ, మన పేర్లు పెట్టేసుకోవచ్చు, ఓ సరోజ, ఓ విజయ, ఓ అనుష, ఓ విలాసిని, ఓ నాగలక్ష్మి
అట్లా ప్రతి ఒక్కరు ఓ అర్జున, ఓ ధనంజయ అని చెప్తున్నారు కదా, అక్కడ మన పేర్లు పెట్టేసుకొని మన కోసం రాసిన లెటర్ అన్నమాట ఇది. భగవంతుడు ఎదురు చూస్తూ ఉన్నారు. నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే త్రిగుణాలు ఆడిస్తున్నాయి నిన్ను, నీ మైండ్ నీకు శత్రువుగా ఉంది, నీ బుద్ధి ఇంద్రియాలు నీ మనస్సులో నీకు కామం అనేది తిష్ట వేసుకొని కూర్చుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య ఉన్నావు, ఈ జగత్తులో ఆనందం కోసం వెతుకుతున్నావు, వెతకద్దు. ఇట్లా బోలెడన్ని లెటర్స్ రాశారనమాట భగవంతుడు. మనం ఆ లెటర్స్ ని వింటేనే కదా, చదివితేనే కదా భగవంతుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలుసుకుంటాము. తిరిగి మనం కూడా భగవంతుడిని ప్రేమించాలి అనే కోరిక మనకి మొదలవుతుంది. ఎస్ ఆర్ నో? చెప్పండి. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ప్రతి ఒక్కరికి భగవంతుడు రాసిన లేఖలు అన్నమాట ఇది. 700 శ్లోకాలు. ఎప్పుడు మీరు భగవద్గీత చదువుతున్నా కానీ ఒకటే ఆలోచించండి, ఇది భగవంతుడు నా కోసం చెప్తున్నారు అని భావనతో చదవండి. అప్పుడు అర్థమవుతుంది అనమాట ఆయన హృదయం. పీస్ ఫార్ములా గురించి చెప్పారు. ఓ భగవంతుడు చెప్తున్నారా నాకు, నేను ఎలా ప్రశాంతంగా బ్రతకాలి ఇక్కడ ఉన్నప్పుడు అని భగవంతుడు నా కోసం చెప్పారా అని మనం ఆ భావనతో చదివామనుకోండి, భగవంతుని పైన ప్రేమ అనేది మనకి చిగురిస్తుంది. మనకి వాళ్ళు ఎందుకు భగవంతుణ్ణి విస్మరించి బ్రతుకుతున్నామంటే భగవంతుడు చెప్పింది వినడం లేదు, వినడానికి ఇష్టపడడం లేదు. ఎంతమంది జాయిన్ అవుతున్నారు, ఎంతమంది వింటున్నారు చెప్పండి. సో భగవంతుడు అసలు ఏం చెప్పారో వినడానికి ప్రయత్నం చేస్తే మనకి భగవంతుడి పైన ఇష్టం అనేది పెరుగుతుంది. వినడమే వినకపోతే ఎలా ఇష్టం వస్తుంది? మనందరం కూడా రుక్మిణీదేవి పొజిషన్ లోకి వెళ్ళగలం. మనం కూడా భగవంతుడిని కృష్ణ నువ్వు నాకు కావాలి నా జీవితంలో అని మనం కోరగలం. బట్ మనం ఏం చేస్తున్నామంటే మనం వినడం లేదు. కొన్ని వింటున్నామా అంటే కరెక్ట్ సోర్స్ ప్రామాణికంగా మనం వినడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ ఎవరు ఏది చెప్తే అది వింటూ ఉన్నాం. ఇంతకుముందు అనుకున్నాం కదా, కృష్ణ కథ హరికథ అనేది చాలా పవిత్రమైనది, చాలా శ్రేష్టమైనది. కానీ అభక్తుని నోటి వెంట మనం విన్నాము అంటే అది పాము నోరు పెట్టిన పాలు వంటిది అనమాట. అది మనకి విషంతో సమానం. సో భక్తుల నోటి వెంట భగవత్ కథ విన్నాము అంటే మనం శ్రద్ధ పెట్టి వింటూ ఇందులో భగవంతుని మాటలపైన విశ్వాసం ఉంచి అసూయ లేకుండా వినగలిగితే మాత్రం ఖచ్చితంగా మన హృదయంలో పరివర్తన అనేది మొదలవుతుంది. ఎస్, మొదలవుతుందా మీకు? మొదలవుతుంది. సౌండ్ లేదా అంటే నాకు అర్థం కావట్లేదు. అర్థమవుతుంది మేడం. రుక్మిణి మాత్రం తలుసుకుని పద్మనాయనప్పుడు వాడు అని గుర్తు చేసుకుంటా ఉన్నాను మేడం. వెరీ గుడ్. ఎస్ మాతాజీ, వినాలి. అందుకే అన్నాను కదా, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి కళ్ళు కాడు చెవులు. ఎంత శ్రవణం చేస్తే భగవంతుడి పైన అంత ప్రేమ అనేది మనకి పెరుగుతుంది. ఎప్పుడైతే భగవంతుని గురించి తెలుసుకుంటామో భక్తి తప్ప ఇంకొక మార్గం ఉండదన్నమాట. ఇన్ని రోజులు నేను ఎందుకు వినలేదు, ఇన్ని రోజులు ఎందుకు తెలుసుకోలేదు నేను ఈ విషయాన్ని, ముందే తెలుసుకొని ఉంటే చిన్నప్పటి నుంచే నేను భక్తిని ఆరంభించేదాన్ని కదా, చిన్నప్పటి నుంచి నేను భక్తిని ఆరంభించేవాడిని కదా అని మనలో ఆ భావన కలిగిద్ది అనమాట. కరెక్ట్ గా విన్నప్పుడు, శ్రద్ధ పెట్టి విన్నప్పుడు. ఓకే, అందుకే మీరు గమనించండి, గుడికి వెళ్ళినా కూడా, ఏదైనా ఆలయానికి దేవాలయానికి వెళ్ళినా కూడా ఒక నిమిషం కూర్చోండి అని అంటారు. చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు, కొంచెం ఒక నిమిషం కూర్చొని వెళ్ళాలి, కూర్చుందాము అని అంటారు. అట్లా వెళ్ళిపోయి దర్శనం చేసేసుకొని ప్రదక్షిణ చేసేసుకొని అట్లా వచ్చేసారు. ఒక నిమిషం కూర్చొని వద్దాము అని అంటారు. ఎప్పుడైనా మీరు విన్నారా ఇది? విన్నాము. ఎందుకు కూర్చోమంటారు? విన్నాము, ఖచ్చితంగా అది పాటించాలని పాటిస్తున్నాం. పెద్దలు చెప్తుంటారు. అదే ఎందుకు కూర్చోవాలి? భగవంతుని గురించి వింటాను మాతాజీ. భగవంతుణ్ణి మళ్ళీ స్మరిస్తూ కూర్చోవాలి. స్మరణ కరెక్టే. అంటే సారీ మ్యూట్ చేశాను. స్మరణ కరెక్టే. స్మరణ కన్నా కూడా అసలు దేవాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక ప్రవచనం అనేది నడుస్తూ ఉండాలి. సో భగవంతుని నామం గాని భగవంతుని యొక్క గుణగణాలు గాని అక్కడ చెప్తూ ఉంటే మనం ఒక్క నిమిషం కూర్చున్నప్పుడు ఏమైంది అంటే మన చెవులో అవి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైనా పొరపాటున వెళ్ళినా కూడా అది మన మనస్సులో నాటుకుపోతుంది. ఏదో ఒక రోజు అది మళ్ళీ వినగా 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 అది భక్తి అనేది మొదలవుతుంది అనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు కొంచెం కూర్చొని రండి అని చెప్తూ ఉంటారు. కూర్చోవడం అనేది అదేదో రిచువల్ కాదు, కూర్చొని వస్తే ఏదో అవుతుంది అని కాదు. కూర్చోవడం అంటే అర్థం ఏంటంటే ఒక నిమిషం అక్కడ స్టే చేయండి. కూర్చుంటే మిగిలిన పనులన్నీ ఆపి కూర్చుంటే ఏమవుతుంది అంటే అక్కడ ఏదన్నా చెప్పేది భగవంతుడి గురించి గుణగణాలు అనేవి చెప్తూ ఉంటారు కదా అక్కడ భక్తులు. సో అది మనం వినే అవకాశం మనకి దొరుకుతుంది. ఒకసారి విన్నామా మెల్లగా మనలో భక్తి అనేది పులకెత్తుతుంది. సో టెంపుల్కి వెళ్ళాము, ఏదో కోరికలతో వెళ్ళుండొచ్చు, లేదా ప్రశాంతత కావాలి అని వెళ్ళుండొచ్చు, ఏదో ఒక రీజన్ కోసం వెళ్ళుండొచ్చు. కానీ వినే కొద్దీ ఏమైందంటే వీటన్నిటికీ పైకి వెళ్తాం అనమాట. ప్రేమతో వెళ్ళాలి అని నెక్స్ట్ టైం అనిపిస్తుంది మనకి. భగవంతుడు నా కోసం ఇన్ని చేస్తున్నారు కదా, ఒక్కసారి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి.
సో భగవంతునికి థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ కృష్ణ ఫర్ బీయింగ్ సో గ్రేట్ఫుల్, అంటే నాకు బీయింగ్ సో ఎఫెక్షనేట్ టు మీ. నేను నీకు గ్రాటిట్యూడ్ చెప్పడానికి వస్తున్నాను, నా కృతజ్ఞత అనేది తెలియజేయడానికి వస్తున్నాను. నేను నీ గురించి తెలుసుకున్నా తెలియకపోయినా, నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నువ్వు లేవు అని చెప్పి ఎన్నో జన్మలు తిరిగినా కూడా నన్ను కాపాడుతూ ఉన్నది నువ్వే అని ఇప్పటికీ నేను తెలుసుకున్నాను. సో ఇప్పటికైనా కానీ నేను ఈ స్మరణని ఇట్లానే మెయింటైన్ చేయాలి అని చెప్పి భగవంతునికి మనం కృతజ్ఞత చెప్పడానికి వెళ్ళడం అనేది మొదలైంది అనమాట, మనం సరిగా వింటే. ఓకేనా? సో ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భక్తియుక్త సేవలో స్థిరపడతాము. కృష్ణుణ్ణి భగవద్గీతలో ఆయన బోధనను అర్థం చేసుకోవడానికి మనకు కృష్ణుడి కృప అవసరము. సో భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి లేదా భగవద్గీతలో ఇచ్చిన ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అంటే భగవంతుని కృప లేకుండా అస్సలు మనం తాకలేము. ఓకే, సో మనం ఇవాళ భగవద్గీత క్లాసులోకి వచ్చి కూర్చొని వినగలుగుతున్నామంటే ఖచ్చితంగా మనందరికీ కృప ఉంది కాబట్టే, భగవంతుడు మనకి ఆ కృపని కురిపిస్తున్నారు కాబట్టే మనం వినగలుగుతున్నాం. ఓకే, భగవద్గీత సంపర్కం మరియు భక్తుల సాంగత్యం అన్నవి పొందడం జీవులకు గొప్ప అదృష్టము. సో భగవద్గీత భక్తుల సాంగత్యం దొరకడం అనేది చాలా అరుదైన విషయము. ఇవాళ ఈ సాంగత్యం దొరుకుతుంది రండి అన్న, భగవద్గీత క్లాసులు ఉన్నాయి రండి అన్న ఎంతమంది విలువ ఇస్తున్నారు. చాలా అదృష్టమైన విషయం, చాలా అదృష్టమైన విషయం. నేను అనుకున్నాను కదా, ఒక్కసారి ఈ జ్ఞానం మనకు అర్థమైంది అంటే ఈ జ్ఞానం మనల్ని జన్మ మృత్యు జరా వ్యాధి నుండి బయటికి తీసుకెళ్తుంది. అందుకనే దీన్ని పరమ గుహ్య జ్ఞానం అంటున్నాము, దీన్ని రాజ విద్య అంటున్నాము, విద్యలలో కల్లా రాజు వంటిది అని చెప్పి అనుకుంటున్నాము. సో అట్లాంటిది మనకి వినే అవకాశం అనేది భగవంతుడు కల్పించారు అంటే చాలా 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 కృపని మనకి ఇస్తున్నట్లే అక్కడ భగవంతుడు. సో మనల్ని ఎంచుకున్నారనమాట. ఓకే, పలానా ఆత్మని నేను తొందరగా ఉద్ధరించాలనుకుంటున్నాను అని భగవంతుడు మనకి ప్రత్యేకమైన కృపనిచ్చారు. మనం చేసుకున్న ఏవో చిన్న చిన్న మంచి కార్యాల వల్ల, సుకృతి వల్ల భగవంతుడి కృప అనేది మనం అట్రాక్ట్ చేయగలిగాం. ఓకే, సో ఇది హెచ్. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం చర్చించుకున్నామంటే హియరింగ్, శ్రవణం గురించి చర్చించుకున్నాం. ఎంత ఎక్కువగా వింటే అంత భక్తి అనేది మనలో భక్తిలో మనం స్థిరపడతాము అని తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ఈ ఓకే, ఫస్ట్ లెటర్ అయిపోయింది, సెకండ్ లెటర్కి వచ్చేసాం. ఈ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత, భగవద్గీత యొక్క సారాంశం ఏంటి? సో 10వ అధ్యాయంలో 8, 9, 10, 11 ఈ 4 శ్లోకాలని చతుశ్లోకి భగవద్గీత అంటారు. ఓకే, ఈ 4 శ్లోకాలు మీరు కంఠస్థం చేయగలిగితే చేయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ 4 శ్లోకాలు కూడా భగవంతుడు భగవద్గీతకి సారం అని చెప్పి చెప్తారు అన్నమాట. ఓకే, ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అంటారు. సో ఏమంటున్నారో చూద్దాం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. ఎవరు చదువుతారు? విజయ మాతాజీ చదువుతారా? విజయ మాతాజీ, గెలాక్సీ M04 మాతాజీ చదువుతారా? విజయ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తి యందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్పింతురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఏమంటున్నారు చూడండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడిని. భగవంతుడు చెప్పేస్తున్నారు, ఈ భౌతిక జగత్తు మొత్తాన్ని సృష్టించింది నేనే, ఆధ్యాత్మిక జగత్తుని మొత్తాన్ని సృష్టించింది నేనే. ఈ జగత్తులు మొత్తానికి కూడా ఆధారం నేనే సృష్టి చేశాను, నా పైననే అవన్నీ ఆధారపడి ఉన్నాయి. సర్వము నా నుండే ఉద్భవించుచున్నది. నేనే అన్నిటికీ కూడా మూలం, నేనే సోర్స్, నేనే. మరి నా పైన ఇంకెవరైనా ఉన్నారంటే లేరు. ఐఎమ్ ద సోర్స్, ఐఎమ్ ద రూట్. ఇప్పుడు మనకి మొత్తం బ్రహ్మాండాలన్నిటికీ, ఈ భౌతిక జగత్తులో ఉన్న బ్రహ్మాండాలు, ఆధ్యాత్మిక జగత్తు మొత్తానికి కూడా ఎవరి నుండి ఉద్భవిస్తున్నాయంటే సింగిల్ సోర్స్ కృష్ణ, భగవంతుడి నుండి వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ. ఈ విషయమును సంపూర్ణంగా ఎరిగిన బుధజనులు నా భక్తి యందు
నిమగ్నులై నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. ఎవరైతే ఈ విషయం తెలుసుకుంటారో, భగవంతుడి యొక్క కృప లేకుండా ఒక ఏమంటారు గడ్డి పోచ కూడా ఇక్కడ కదలడం లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో వారి జీవితాన్ని భగవద్భక్తికి అంకితం చేయాలి అని చెప్పి తపన పడుతూ ఉంటారు అనమాట. ఓకే. సో బట్ మనం ఈ విషయం తెలుసుకోలేదు అనుకోండి, ఇదంతా నా వల్లనే జరుగుతుంది, నేనే గొప్పగా సాధించాను, నేనే గొప్పగా చేశాను అనే భ్రమలో మనం ఉన్నంత కాలం ఏంటి అంటే భగవంతుడిని బహిర్ముఖమైపోతాం, భగవంతుడిని విస్మరిస్తూ బ్రతికేస్తాం అనమాట. భగవంతుడి శక్తితోనే సమస్తం నడుస్తూ ఉన్నాయి. ఆయన శక్తి ఒక్కసారి ఆపేశారు అంటే అన్ని స్తంభించిపోతాయి, ఏమి అంటే ఏమీ జరగదు. ఓకే. ఇప్పుడు చూడండి, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టే మనం పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉంటుంది, కట్టుకున్న ఇల్లు కట్టుకున్నట్లుగా ఉంటున్నాయి. ఒకసారి గురుత్వాకర్షణ శక్తి అనేది భగవంతుడు వెనక్కి లాగేసుకున్నారు అనుకోండి, ఏమైతాయి? మనం ఇలా కూర్చొని ఉంటామా? ఏమైతుంది తెలుసా మీకు? గాల్లో తిరుగుతూ ఉంటాం మేము, గాల్లో తేలుతూ ఉంటాము, ఏది కూడా ఇక్కడ స్థిరంగా ఉండదు. తిరుగుతాము, గాలిలో తేలుతాము, గాల్లో తేలుతూ ఉంటాము. ఇవాళ ఇలా స్థిరంగా పెట్టిన చోట పెట్టిన వస్తువు ఉంటుంది. ఒక వస్తువుకి అదే గుణాన్ని ఇస్తుంది కూడా భగవంతుడు. చక్కెర ఎప్పుడు, పంచదార ఎప్పుడు కూడా తీయగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా మీరు పంచదార తింటే పుల్లగా తగిలిన పంచదార ఏదన్నా ఉందా? ఉప్పగా తగిలిన పంచదార ఏదన్నా ఉందా? ఒక వస్తువుకి ఆ గుణాన్ని కూడా ఇస్తుంది ఎవరు తెలుసా? భగవంతుడు. మనం అనుకుంటాం, ఇప్పుడు మంచి వంటకం చేసాం అనుకోండి, మనం ఏమనుకుంటాం, నాకు మించిన వ్యక్తి ఎవ్వరు లేరు, నేను ఎంత చక్కగా చేశాను, ఎంత బాగా కుదిరింది అనుకుంటాం. మనం ఇంత పైన చూస్తున్నాం అనమాట. దాని వెనక అవి పండడానికి ఇచ్చిన శక్తి ఎవరి నుండి వచ్చింది, ఆ తర్వాత అవి మన ఇంటి దాకా రావడానికి, మనం సంపాదన చేయడానికి ఆ శక్తి ఎవరి నుండి వచ్చింది, తర్వాత అవి మనం వండడానికి ఆ నిప్పుకి ఆ వేడిదనం ఉంటేనే మనం వండగలుగుతాం, ఆ శక్తి అక్కడి నుండి వచ్చింది. మనకి ఈ విధంగా ఇంగ్రీడియంట్స్, ఇంత ఉప్పు వేయాలి, ఇంత కారం వేయాలి, ఇంత పులుపు వేయాలి, ఇంత 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 ఇన్ని పాలల్లో వేయాలి అని చెప్పి ఆ బుద్ధి అనేది ఎవరి నుండి వచ్చింది? ఇవన్నీ చూసుకున్నట్లయితే మనదంటూ లేదు, భగవంతుడు ఇవన్నీ ఇచ్చారు. అయితే భగవంతుడు మనకి ఏం చేస్తారంటే ఒక ఫ్రీ విల్, స్వేచ్ఛాశక్తిని కూడా పెట్టారు. ఇన్ని ఇచ్చాను నీకు, నువ్వు అవన్నీ యూజ్ చేసుకొని నా సేవలో నువ్వు ఉంటావా, నువ్వు తొందరగా తరింపబడిపోతావు, నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, నా ధామానికి వచ్చేయచ్చు. ఇవన్నీ నీకు ఇచ్చాను అని చెప్పి ఇవన్నీ నేను ఎంజాయ్ చేయాలి అనే భావనలో నువ్వు ఉంటావా, నువ్వు ఇక్కడ కంటిన్యూ అవుతూ ఉంటావు అంటారనమాట. సింపుల్, అంతే. అన్ని ఇచ్చారు భగవంతుడు, భగవంతుడి నుండి అన్ని తీసుకున్న మనం అనుభవించాలనుకుంటున్నామా, వీటన్నిటిని భగవత్ సేవలో నియుక్తం చేయాలనుకుంటున్నామా? అదొక్కటి మార్చాము అంటే గనక మన జీవితం అనేది మారిపోయినట్లే. సో ఇదేదో నా అంతటా నేను చేశాను, నేను గొప్పతనం అని అనుకునే ఇదిలో కూడా లేమనమాట. ఇన్ని కరెక్ట్ గా జరిగితేనే ఒక్కొక్కసారి కొన్ని కూరలు మనం ఎంత చక్కగా చేసినా కూడా రుచి రావు. ఎందుకంటే ఆ కూరలోనే, ఆ కాయగూరలోనే రుచిపోతుంది ఒక్కోసారి. గమనించారా మీరు ఎప్పుడైనా? మనం ఎంత చక్కగా వండినా కూడా అది ఆ వెజిటబుల్స్ లోనే, ఆ కాయగూరల్లోనే ఆ రస అనేది లేకపోవడం వల్ల, టేస్ట్ అనేది లేకపోవడం వల్ల మనం ఎన్ని సమపాలల్లో వేసినా, ఎంత జాగ్రత్తగా వంట చేసినా కూడా దానికి ఆ రుచి రాదు ఒక్కోసారి. ఎందుకు అంటే అది బేసిక్ గా ఐటమ్ లోనే లేదు ఆ రుచి అనేది. సో భగవంతుడు ఆ రుచిని పెట్టారు వాటిల్లో, మనకి బుద్ధిని ఇచ్చారు, శక్తినిచ్చారు, మనకు సంపాదించే ఇదినిచ్చారు, రైతుకి పండించే ఆ శక్తినిచ్చారు, అండ్ కరెక్ట్ సమయంలో వర్షాలు పడేలాగా చేశారు, ఈ భూమికి అవి పోషించగలిగే, అంటే అవి పెరగగలిగే శక్తినిచ్చారు. సో ఇన్ని నడిస్తేనే మనం ఏదన్నా చేసిన ఒక చిన్న కార్యం నేను చేశాను అని చెప్పుకోవడానికి ఏదన్నా ఉంటుంది. ఇవన్నీ లేకపోతే మనం ఏమీ చేయలేమన్నమాట. సో ఎవరైతే అర్థం చేసుకుంటారో ప్రతిదీ కూడా భగవంతుని శక్తి వల్లనే నడుస్తుంది. భౌతిక జగత్తులోను, ఆధ్యాత్మిక జగత్తులోను ఈ బ్రహ్మాండాలన్నీ, విశ్వాలన్నీ కూడా ఆయన వల్లనే నడుస్తున్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో ఖచ్చితంగా భగవద్భక్తి అనేది చేస్తారు వాళ్ళు. భగవంతుడు చెప్తున్నారు అనమాట. అయితే మనకి 3 పురుషావతారాలు ఉంటాయి. భగవంతుడు ఈ సృష్టిని నడిపించడానికి, సృష్టి అంటే క్రియేట్ చేయడానికి, మనం నడిపించడానికి, లయం చేయడానికి, అన్నిటికీ కూడా మనకి పురుషావతారాలు అనేవి ఉంటాయన్నమాట. సో పురుషావతారాలు ఏంటి అంటే కారణోదకశాయి విష్ణు, గర్భోదకశాయి విష్ణు, క్షీరోదకశాయి విష్ణు అంటారు. కారణోదకశాయి విష్ణు అంటే ఎవరు అంటే ఆయన ఒక్కసారి శ్వాసని వదిలితే, ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పినట్లుందని మీకు, శ్వాసని వదిలితే ఆయన యొక్క స్వేద గ్రంథుల నుండి, స్వెట్ పోర్స్ నుండి బ్రహ్మాండాలు ఇలా వస్తాయి.
సో ఒక్కొక్క బ్రహ్మాండంలో మళ్ళీ భగవంతుడే గర్భోదకశాయి విష్ణువుగా ఆయన కొలువై ఉంటారన్నమాట. ఆ గర్భోదకశాయి విష్ణువు యొక్క నాభి నుండి ఒక మన తామర పువ్వు అనేది వస్తుంది, కమల పువ్వు. ఓకే, ఆ తామర పువ్వు యొక్క పైన భాగంలో అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉంటారన్నమాట. ఆ బ్రహ్మదేవుడికి గర్భోదకశాయి విష్ణు మొత్తం కూడా నాలెడ్జ్ ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు. ఈ బ్రహ్మాండంలో సృష్టిని ఎలా నువ్వు చేయాలి అని భగవంతుడు బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇస్తారు. సో ఆ బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మాండంలో సృష్టిని చేస్తున్నారు. సో భగవంతుడే లేకపోతే బ్రహ్మాండం అనేది వచ్చిందా? భగవంతుడే లేకపోతే ఆ బ్రహ్మాండంలో ఎలా సృష్టి చేయాలి అని బ్రహ్మదేవుడు చేయగలుగుతాడా? భగవంతుడే లేకపోతే ఏ వస్తువుకి కూడా దాని యొక్క గుణం అనేది ఉండదు. సో భగవంతుడు పరమాత్మలాగా ప్రతి అణువులోనూ ఏమంటారంటే ఈవెన్ ఒక ఆటమ్ లో కూడా భగవంతుడు పరమాత్మగా ఉంటారు అంటారు. సో ఇవాళ ఈ చైర్ అనేది ఇలా ఉంది, ఇవన్నీ కూడా కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ అవి అట్లా కలిసి ఉండడం వల్ల ఇది ఈ రూపం అనేది తీసుకుంది చైర్ అనేది. సో ఆ భగవంతుడు వాటిని అలా నిలిపి ఉంచుతున్నారనమాట. ఒక్కొక్క ఆటమ్ ని కూడా అలా నిలిపి ఉంచుతున్నారు. ఎలక్ట్రాన్ ప్రోటాన్ మూవ్మెంట్ అనేది కూడా భగవంతుడు లోపల పరమాత్మగా ఉండడం వల్లనే జరుగుతుంది అంటారు. ఓకే, సో ఇంత సూక్ష్మ లెవెల్లో కూడా భగవంతుడు అన్నిటినీ నడిపిస్తున్నాడు అని తెలుసుకున్న వ్యక్తి ఖచ్చితంగా భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఆ కనెక్ట్ అయ్యే ప్రాసెస్ భక్తి. విశ్వాసానికి 4 లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే కృష్ణుడి ఉనికిపై విశ్వాసం, అసలు భగవంతుడు ఉన్నాడు అనే దానిపైన విశ్వాసం అనేది ఉండాలన్నమాట. ఓకే, ఒకసారి ఏమైతుంది అంటే న్యూటన్ తెలుసా మీకు? న్యూటన్ అనే పేరు విన్నారా? ఆయన ఒక దేనికి ప్రసిద్ధి ఆయన తెలుసా మీకు? న్యూటన్ మ్యాగ్నెటిక్ పవర్, సో గురుత్వాకర్షణ శక్తి ఉన్నది అని కనుగొన్నారు. ఓకే, అయితే ఒకసారి ఏమైతుంది అంటే ఆయన భగవంతునికి ఆయన ఏదైతే ధర్మాన్ని ఫాలో అవుతున్నారో ఆ ధర్మం ప్రకారం భగవంతునికి ఆరాధన చేస్తూ ఉన్నారు. సో చేస్తూ ఉన్నప్పుడు ఆయన అసిస్టెంట్ ఒకరు వచ్చారనమాట. ఆ టైంలో వచ్చి అదేంటి న్యూటన్ మీరు భగవంతుడిని ఆరాధన చేస్తున్నారేంటి అని అడిగారు అనమాట. తప్పేముంది అంటే అదేంటి భగవంతుడు ఏంటి, అసలు ఈ సృష్టి అంతా కూడా భగవంతుడేం కారణం కాదు, ఈ సృష్టి అంతా కూడా సైంటిస్టుల యొక్క గొప్పతనంతో జరుగుతుంది తప్ప, మనం ఆవిష్కరణ చేయడం వల్ల జరుగుతుంది తప్ప భగవంతుడు ఉన్నాడు అని చెప్పి నేను అనుకోను అని అంటారనమాట. సరే ఇలా కాదు, ఇప్పుడు ఇంత మాట్లాడడం కాదు అని చెప్పి రేపురా నువ్వు అని చెప్పి చెప్తారు. అయితే ముందు రోజు ఆయన పంపించిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే ఒక ప్రోటోటైప్ తయారు చేస్తారు, ఒక నమూనా తయారు చేస్తారు. ఏంటి ఆ నమూనా అంటే సోలార్ సిస్టమ్ మనకి ఎలా ఉంటుందో, మన ఈ సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి ఎలా తిరుగుతూ ఉంటాయో ఆ సిస్టమ్ ని ఆ మోడల్ ని తయారు చేసి పెడతారనమాట. సోలార్ సిస్టమ్ ని చాలా అద్భుతంగా తయారు చేస్తారు. అది పక్క రోజు ఆయన అసిస్టెంట్ వస్తారు, రాగానే చాలా అద్భుతంగా ఉంది, ఇది ఎవరు చేశారు ఇది అంటేను, ఎవరు చేసేది ఏంటి, దానంతట అదే వచ్చేసింది అంటారనమాట. న్యూటన్ అంటారు, దానంతట అది రావడం ఏంటి, నిన్న రాత్రి లేదు కదా, ఇప్పటికిప్పుడు దానంతట అది ఎలా వస్తుంది, ఎవరైనా చేస్తేనే కదా వస్తుంది అని అంటారనమాట ఆయన. అప్పుడు న్యూటన్ అంటారనమాట, ఒక చిన్న ప్రోటోటైప్, ఒక చిన్న మోడల్ మన కళ్ళ ముందు కనిపించే దాన్ని చూసే నువ్వు ఎవరో చేస్తేనే, ఎవరో దీన్ని తయారు చేసి నడిపిస్తేనే ఇది ఇలా ఉంది అని చెప్పి నువ్వు నమ్ముతున్నావంటే మరి ఇంత విశ్వం అనేది ఏ వస్తువు అయినా కానీ గాల్లో పెడితే గాల్లో అలానే ఉంటుందా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి పడిపోతుంది. మరి ఎంత బరువైన గ్రహాలు, ఇన్ని జీవులతో కూడి ఉన్న గ్రహాలు అలా తేలుతూ వాటి కక్షలో అవి చక్కగా తిరుగుతూ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ రాకుండా అన్ని కూడా వాటి ఆర్బిట్ ఆ కక్షలో అవి తిరుగుతున్నాయి అంటే ఏంటి కారణం? ఎవరు లేకుండానే ఇదంతా నడుస్తుంది అనుకుంటున్నావా అని అన్నారనమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఓకే సృష్టి అనేది ఏదో బై ఛాన్స్ అనేది వచ్చింది కాదు, ఎవరు ఏం చేయకుండా దానంతట అదే ఏదో అట్లా అట్లా మ్యాజికల్ గా వచ్చేసింది అని అనుకోవడం అనేది మూర్ఖపు ఆలోచన. దీని వెనక ఒకరు ఉన్నారు, నడిపిస్తున్నారు. మనం ఆయన్ని చూడనంత మాత్రాన ఎవరు లేరు అనుకోవడం మూర్ఖత్వము. మన కళ్ళ ముందు కనిపించే ఒక మోడల్కే వెనక సృష్టికర్త ఉన్నారు అని తెలుసుకుంటున్నప్పుడు ఇంత విశ్వము ఎక్కడా కూడా ఏం లోపం లేకుండా నడుస్తుంది అంటే ఖచ్చితంగా దీని వెనక ఒక గొప్ప డిజైనర్ ఉన్నారు అని తెలుసుకోవడం అనేదే మనకి ఉండవలసిన ఫస్ట్ ఆస్పెక్ట్ అన్నమాట విశ్వాసంలో. ఓకే, అర్థమైందా?
అర్థమైందా? అర్థమైందమ్మా. ఏది కూడా బై ఛాన్స్ లేదు ఇక్కడ. భగవంతుడే అన్నిటినీ అరేంజ్ చేశారు కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నది. బై ఛాన్స్ ఏదో అట్లా ఏదో మ్యాజికల్ గా అలా జరిగిపోయింది అట్లా కాదు ఇది. ఓకే, భగవంతుడు అన్నిటినీ నడిపిస్తున్నారు. ఇంకా కృష్ణుని సంబంధం మీద విశ్వాసం. అతను అన్ని కారణాలకు కారణం ఆయన పోషకుడు అనే దానిపైన విశ్వాసం ఉండాలన్నమాట. సో మన జీవితంలో కూడా ఆయన యొక్క కృప వల్లనే మనం ఇలా బ్రతుకుతున్నాము, ఆయననే మన పోషకుడు అనే విశ్వాసం ఉండాలి. ఇది మనం గోవర్ధన్ లీలా పాస్ట్ టైంలో తెలుసుకోవచ్చు. సో ఒకసారి ఏమైతుంది అంటే ఇంద్రదేవునికి చాలా కోపం వచ్చేసి మొత్తం బృందావన్ అంతా కూడా బీభత్సమైన వర్షాన్ని సృష్టిస్తారనమాట. ఆ టైంలో బృందావన్ వాసులు అందరూ కూడా చనిపోవాలి, మొత్తం అంతా కూడా నీరుతో ఇదైపోవాలి అనే ఇదిలో మొత్తం ఎలా అంటే ప్రళయంలో వస్తున్నప్పుడు ఎట్లాంటి మేఘాలు వచ్చి వర్షం కురిపిస్తాయో అట్లాంటి మేఘాలని సంవర్తక మేఘాలు అంటారనమాట. ఆ మేఘాలని పిలిపించి వర్షం కురిపిస్తూ ఉంటాడు ఇంద్రుడు. అయితే వీళ్ళందరూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతారు. కృష్ణ నువ్వే మమ్మల్ని కాపాడాలి అని అనగానే భగవంతుడు ఒక గోవర్ధన పర్వతం అని ఉంటుంది అనమాట ఆ ఏరియాలో. సో ఆ పర్వతాన్ని తన చిటికెన వేలు పైన, ఎడమ చేతి చిటికెన వేలు పైన ఆ పర్వతాన్ని ఇట్లా ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు కూడా భగవంతుడు ఆ కొండని అలానే మోస్తూ ఉన్నారు అనమాట. సో అందరూ కూడా ఆ కొండ కిందకి చేరిపోయి ఉన్నారు, మొత్తం బృందావన వాసులందరూ కూడా. అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలా పోషిస్తున్నారంటే వారికి ఆహారం తినాలి, దాహం వేస్తుంది, నిద్ర, ఇట్లాంటి అవసరాలన్నిటి నుండి కూడా అతీతంగా పైకి తీసుకెళ్లి మరీ పోషణ చేశారనమాట. సో భగవంతుడే పోషకుడు అని తెలపడానికి ఇది ఒక ఉదాహరణ. సో మరి ఆహారం తీసుకోవట్లేదు, దాహం తీర్చుకోవడానికి నీరు తాగడం కానీ ఏం చేయడం లేదు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో చక్కగా భగవంతుణ్ణి అలా చూస్తూ దర్శనం చేసుకుంటూ 7 రాత్రులు 7 పగళ్ళు అలానే ఉన్నారు అంటే భగవంతుడు వాళ్ళని ఎంత చక్కగా పోషిస్తున్నారు అనేది ఈ పాస్ట్ టైం నుండి మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మన పోషణ వెనక కూడా భగవంతుడే ఉన్నారు, అది మన విశ్వాసం. ఓకే, కృష్ణుని కృపపై విశ్వాసం. మనము అతనిని అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తామో ఆయన మన మీద అంత దయని చూపిస్తారు. మనం ఎంత ప్రయత్నం చేస్తూ ఉంటామో భగవంతుని దగ్గర అవ్వాలి, భగవంతుడి గురించి తెలుసుకోవాలని, అంత ఎక్కువగా మన పైన కృపని చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చిన్న కొలను దగ్గరికి వెళ్ళారు. సో అక్కడ బాతులు ఉంటాయి కదా, వాటికి కొంచెం బియ్యపు గింజలని అట్లా వేద్దామన్న ఇదిలో కొంచెం దానాన్ని తీసుకెళ్లారు అనమాట ఆయన. సో ఆయన అన్నిటికీ కూడా అలా దానా వేస్తూ ఉన్నారు, వాడిని చల్లుతూ ఉన్నారు ఇట్లా. అయితే ఒక బాతు మాత్రం చాలా గట్టిగా అరుస్తుంది అనమాట, క్వాక్ 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 అని చెప్పి అరుస్తూ ఉంది. సో జనరల్ గా అక్కడ ఎవరైతే దానా వేసే వ్యక్తి ఉన్నారో ఆయనకి ఏమనిపిస్తుంది అది చూడగానే? దానికి వెయ్యాలనిపిస్తుంది. దీనికి చాలా ఆకలిగా ఉంది కాబోలు, ఇది ఇంతలా అరుస్తుంది అంటే దీనికి ఇంకా ఎక్కువ కావాలేమో ఆహారం అని చెప్పి అది అంత అరుస్తూ ఉంటే దీనంతా వేస్తూ ఉంటారు కదా. సో మనం కూడా ఎలా ఉండాలి అంటే భక్తిలో భగవంతుని నామాన్ని, భగవంతుని యొక్క కథని అంత ఆర్తితో మనం పిలుస్తూ ఉండాలి, అంత ఆర్తితో వింటూ ఉండాలన్నమాట. సో మన క్వాకింగ్ ని బట్టే దానా అనేది దొరికినట్టు మనం ఎంత సిన్సియర్ గా భగవంతుడిని వేడుకుంటూ ఉంటామో నాకు నీ కృప కావాలి అని, అంత ఎక్కువగా భగవంతుడి కృపని మనకిస్తూ ఉంటారు అనమాట. చాలా మంది అంటారు భగవంతుడు అందరినీ సమానంగా చూడరు, కొందరికే కృపనిస్తారు కొందరికి ఇవ్వరు, అట్లా ఉండదు. భగవంతుడికి అందరూ అంటే ఆయనకి సమానమే, ప్రతి ఒక్కరం కూడా ఆయన అంశాలమే. కానీ మనం ఎంత సిన్సియర్ గా ఉన్నాం, మనం ఎంత సిన్సియర్ గా భగవంతుడి గురించి తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాం, మనం ఎంత సిన్సియర్ గా మన జీవితంలో భక్తిని ఇంక్లూడ్ చేసుకోవాలి అని పరితపిస్తున్నాం, దాన్ని బట్టి కృప అనేది అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఓకే, కృష్ణుడి తెలివితేటలపై విశ్వాసం అనమాట. సో కృష్ణుడి యోచనలు, నిర్ణయాలు ఎప్పుడు కూడా మనకన్నా తెలివైనవే. సో భగవంతుడి తెలివితేటల ముందు మన తెలివితేటలు అనేవి అస్సలు ఆగవు. మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను భక్తి చేస్తున్నా కూడా నా జీవితంలో ఎందుకు భగవంతుడా ఇన్ని కష్టాలు అని చెప్పి కొందరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇట్లా ఎప్పుడైనా విన్నారా? ఆర్ మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఫీల్ అవుతాం కదా. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా అల్లిక చూసారా? మనము పూలతో అల్లుతూ ఉంటారు కదా ఆడవాళ్ళు. సో చిన్న బొమ్మని కానీ, ఫ్లవర్స్ ని కానీ, ఒక కర్టన్ లాగా కానీ, కవర్ కానీ, ఒక టేబుల్ పైన వేసుకోవడానికి ఒక క్లాత్ లాగా పెట్టి దానిపైన ఊలుతో అల్లుతూ ఉంటాం, అవునా కదా?
షాల్ ఆల్సో అల్లుతూ ఉంటారు. టాయ్స్ స్వెటర్లు బేసిక్ ఏంటంటే ఒక క్లాత్ పైన డిజైన్ వేయడానికి కూడా ఒక్కోసారి కొంచెం మనం వేస్తూ ఉంటాం Yes. కదా, అల్లికలు చేస్తూ Mm. ఉంటాం కదా. అయితే మనం అల్లికని కింద నుండి చూసాం అనుకోండి, ఎలా ఉంటది? గజిబిజిగా గజిబిజి గజిబిజిగా ఉంటది. ఇదేం డిజైన్, ఇంత పిచ్చి పిచ్చిగా ఉంది, అసలు దీనికోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, పిచ్చి పిచ్చిగా ఈ దారం అటు వెళ్తుంది, ఆ దారం ఇటు వస్తుంది, ఇది 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 అంత గందరగోళంగా ఉంది, ఇదేం బాగుంది అని అనుకుంటాం. కానీ మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక్కసారి మనం పైకి లేచి పైనుండి చూసాం అనుకోండి, ఒక అందమైన అమ్మాయి బొమ్మనో లేకపోతే చక్కగా ఒక నేచరో లేకపోతే ఒక పూలో అట్లా మనకి దానిపైన కనిపించినప్పుడు అర్థమైంది, ఓకే నేను దీన్ని తప్పు దృష్టిలో చూసాను కాబట్టి ఇంతకాలం నాకు ఇది గజిబిజిగా కనిపించింది, కానీ నేను ఈ యాంగిల్లో చూసినప్పుడు నాకు ఇది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది నాకు అర్థమవుతుంది అని చెప్పి మనం అనుకుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్ భగవంతుడి ప్లాన్స్, భగవంతుని యొక్క తెలివితేటలు కూడా ఇంతే. మనము కింద నుండి చూస్తూ ఉన్నాం అనుకోండి, మనకంతా కూడా గజిబిజిగానే ఉంటుంది. ఏంటి భగవంతుడా, నా జీవితంతో అంతా అయోమయమే నడుస్తుంది, ఎక్కడ ఏది పట్టుకున్నా కూడా నాకు అంతా కూడా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ కొంతకాలం గడిచాక మనం కరెక్ట్ యాంగిల్లో మన జీవితాన్ని చూడడం మొదలు పెట్టామంటే ప్రతి దాని వెనక భగవంతుని హస్తక్షేపం ఉంది. అండ్ భగవంతుడు చేసిన ప్రతి ప్లాన్ లోనూ నన్ను ముందుకు తీసుకెళ్ళాలి, నన్ను సరైన మార్గంలో పెట్టాలి అనే తపనే ఉంది. నా జీవితంలో నేను ఎక్కడైతే వీక్ గా ఉన్నానో, బలహీనంగా ఉన్నానో దాని నుండి నన్ను బలంగా చేయాలి, బలవంతునిగా చెయ్యాలి అనే తపనలో భగవంతుడు నాకు ఈ పరిస్థితులన్నీ ఎదురయ్యేలాగా చేశారు అని ఎప్పుడైతే తెలుసుకుంటామో భగవంతుని యొక్క ప్లాన్స్ పైన మనకి విశ్వాసం అనేది పెరుగుతుంది అనమాట. సో మనం ఏంటంటే తప్పు కోణంలో చూస్తున్నాం, బట్ సరైన కోణంలో చూసినప్పుడు అర్థమైంది భగవంతుడి యొక్క ప్లాన్స్ ముందు మన ప్లాన్స్ అనేవి అసలు వేస్ట్. అందుకే అంటారు, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనం అనుకున్నది జరిగింది అంటే సంతోషంగా ఉంటాం మనం. ఎస్ ఆర్ నో? మరి మనం అనుకున్నది జరగలేదు అంటే జనరల్ గా మనం ఏం ఫీల్ అవుతాము, బాధపడతామా లేదా? చాలా బాధపడి సో నేను ఒకలాగా అనుకున్నాను, అలా జరగలేదు అని బాధపడుతూ ఉంటాం. బట్ ఏం గుర్తుపెట్టుకోవాలి తెలుసా, ఇప్పటి నుంచి మనం అనుకున్నది ఎందుకు జరిగింది అంటే మనం అనుకున్నది భగవంతుడు అనుకున్నది ఒకే విధంగా ఉంది కాబట్టి అది జరిగింది, సో నేను హ్యాపీగా ఉంటాను. నేను అనుకున్నది జరగలేదు అంటే, నేను అనుకున్నది జరగట్లేదు అంటే ఇంకెవరో అనుకున్నది జరుగుతుంది. ఇంకా ఎవరో అనుకున్నది జరిగేంత గొప్ప వ్యక్తి ఎవరున్నారు? సాక్షాత్తు భగవంతుడే. సో భగవంతుడు అనుకున్నది జరుగుతుంది, నేను అనుకున్నది జరగట్లేదు. నా గురించి నాకు సరిగ్గా తెలియదు కానీ నా గురించి భగవంతుడికి ఖచ్చితంగా పూర్తిగా తెలుసు. సో భగవంతుడు ఏదైతే జరగాలని అనుకుంటున్నారో అది నాకు 100కి 100 పాళ్ళు మంచిదైతేనే భగవంతుడు అన్నది నా జీవితంలో తీసుకొస్తారు అని ఎప్పుడైతే అనుకున్నామో ఇంక అసలు మనం బాధపడడానికి అవకాశం ఉందా? లేదు మాతాజీ. బట్ మనం ఎందుకు బాధపడతాము అంటే నేను అనుకున్నది జరగలేదు అప్పటికనే ఆగిపోతాం. ఫైన్, నువ్వు అనుకున్నది జరగలేదు కానీ ఎవరు అనుకున్నది జరుగుతుంది? భగవంతుడు భగవంతుడేమో మన శ్రేయోభిలాషి కదా. ఆయన మొత్తానికి ఎలా అధిపతినో ఆయన మన యొక్క శ్రేయోభిలాషి, మన యొక్క గొప్ప మిత్రుడు. ఆయన మనకి చెడు చేయాలని ఎందుకు అనుకుంటాడు? ఆయన ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి మనం అనుకున్నది జరగకుండా ఆపారు అంటే ఖచ్చితంగా మనం అనుకున్నది మనకి మంచిది కాదు అని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ భావన కలుగుతుందో మనం అనుకున్నది జరగకపోయినా కూడా మనకి బాధ అనేది ఉండదు. సో ఇట్లా ఆలోచించడం మొదలు పెట్టండి ఈసారి నుంచి. సో మీరు ఏదైనా అనుకునేది జరగకపోయినా కానీ సింపుల్ గుండె మీద చేసుకొని, భగవంతుడా నేను అనుకునేది జరగలేదు కానీ నువ్వు అనుకున్నది మాత్రమే జరుగుతుంది, నువ్వు అనుకున్నదే జరిగేలాగా చెయ్యి. నేనేదో ఇక్కడ బాధపడుతున్నానని చెప్పి నేను అనుకున్నది జరగాలి అనే తపనలో ఉన్నానని చెప్పి నాకు ఏదో చిన్నది నాకు ఇవ్వద్దు. ఏది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నావో అదే నాకు ఇవ్వు. నేను నీ పైన విశ్వాసంతో ఉంటాను, ఓర్పుగా ఉంటాను అనే హామీ, భరోసా మనం భగవంతునికి ఇవ్వాలి. అప్పుడు భగవంతుని పైన మనకి పూర్తి విశ్వాసం ఉన్నట్లు అనమాట. అనుకున్నది జరిగినంత కాలం విశ్వాసం పెట్టడం గొప్ప కాదు, ఎదురు దెబ్బలు తగిలినప్పుడు కూడా విశ్వాసంగా ఎవరైతే ఉంటారో, ఎవరైతే భగవంతుడిని పట్టుకొని ఉంటారో వాళ్ళు కదా నిజమైన భక్తులు. అవునా కదా, చెప్పండి. ఎస్, మనం అలా ఉండాలి. ఇప్పుడు 10.8 డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు 10.9కి వచ్చాము. మచ్చిత్తా మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ. ఓకే, చదువుతారు. గెలాక్సీ M04 మాతాజీ, ఇందాక విజయ మాతాజీ చదివారు, మీకు ఛాన్స్ ఇవ్వలేదు, చదవండి. నాగలక్ష్మి మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ ధన్వత్తనం. నా ధన్వత్తనం. శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారు గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవింతురు. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఏం చెప్తున్నా తెలుసా? నా శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితంలో సంపూర్ణంగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరినొకరు బోధించుకొనుచు మరియు చర్చించుచు వారి గొప్ప సంతృప్తిని ఆనందమును అనుభవింతురు అని అంటున్నారు. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు చెప్పండి. సో మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. మీరు ఈ క్లాసెస్ అనేవి వింటున్నప్పుడు, కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి వింటున్నప్పుడు, మీ జీవితంలో జరిగే ప్రాబ్లమ్స్ ఈ టైంలో గుర్తొస్తున్నాయా? ప్రతి ఒక్కరి జీవితంలో ఈ క్లాస్ కి కూర్చోకపోయే ముందు మన జీవితంలో చాలా నడుస్తుంటాయి, క్లాస్ అయిపోయాక మన జీవితంలో చాలా నడుస్తుంటాయి. బట్ ఒక్కసారి క్లాస్ లో కూర్చొని మనం ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి వినడం అనేది మొదలు పెట్టాక మన జీవితంలో నడిచే ప్రాబ్లమ్స్ అనేవి మన పైన ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తున్నాయా ఈ గంటన్నర సేపు? భౌతిక విషయాలు గుర్తురావు. అటెంటివ్ గా వింటే. కానీ మన ప్రాబ్లమ్స్ మీరు చెప్పింది మనకు అన్వయించుకుంటున్నప్పుడు అన్వయించుకోవాలి కదా. వీళ్ళు ఇలా చెప్తున్నారు, మనకి జరిగింది, అప్పుడు మీరు అనుకున్నాము, నేను ఇలా అనుకున్నాను, ఇప్పుడు మాతాజీ ఇలా అని చెప్పారు, కరెక్ట్ అనుకోవాలి కదా. నాకైతే వస్తూనే ఉంటాయి. ఓకే, సో బాధ ఉందా మీ జీవితంలో? అవి నడుస్తున్నాయనే బాధ నడుస్తుందా ఇప్పుడు? బాధ కానీ అది మటుకు అన్వయించుకుంటూ ఉంటాము. అన్వయించుకోవాలి, కరెక్ట్. ఎందుకంటే అన్వయించుకోలేదు అనుకోండి, మనం ఇది ఇంత విన్న ప్రయోజనం మనకు ఉండదు. అన్వయించుకొని నా కోణము ఈ సమస్యకి మార్చాలి అని ఎప్పుడైతే మనం అన్వయించుకుంటామో మనం ఏం చేస్తున్నట్లు తెలుసా? ఈ జ్ఞానాన్ని మనము అప్లై చేస్తున్నట్టు. మన సమస్యల్ని చూసే కోణంలో, పరిష్కరించే కోణంలో, దాన్ని తట్టుకొని సహించే కోణంలో మనం ఈ జ్ఞానాన్ని అప్లై చేస్తున్నట్లు. సో అన్వయిస్తేనే మనము కరెక్ట్ అప్లికేషన్ అనేది పెడుతున్నట్లు. అన్వయించడం లేదనుకోండి, ఏదో వింటున్నాం వెళ్ళిపోతుంది అన్నట్లు ఉంటుంది. అలా ఉండకూడదు. కానీ మీరందరూ ఒప్పుకున్నారు ఏంటి అంటే, ఇది వింటున్నంతసేపు ఆ కష్టాల వల్ల కలిగే బాధ అనేది మాకు తెలియడం లేదు. ఇది కృష్ణ కథకి ఉండే అత్యంత గొప్పదైన క్వాలిటీ అన్నమాట. మీరు ఇంకా ఏ విషయాన్నైనా చర్చించుకోండి, ప్రపంచంలో దేని గురించి అయినా చర్చించుకోండి, మన మనస్సులో అలజడి అనేది ఉంటుంది. కానీ ఒక్కసారి భగవత్ కథ, భగవంతుని గుణగణాలు, భగవంతుని లీలలు, సో భగవంతుని యొక్క గొప్పతనం మనం చర్చించుకోవడం మొదలు పెట్టాము అంటే ఈ భౌతిక జగత్తులో మనకుండే ప్రాబ్లమ్స్ నుండి మనం ఒక్కసారిగా పైకి వెళ్ళామా అన్న భావన కలుగుతుంది. అది కృష్ణ కథకి ఉండే ఒకే ఒక్క గొప్పదైన క్వాలిటీ అన్నమాట. ఇంకా దేంట్లోనూ ఈ లక్షణం అనేది కనిపించదు. సో నా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా నా కథని చర్చించుకుంటూ వాళ్ళు అమితమైన ఆనందాన్ని పొందుతారు అని భగవంతుడే చెప్తున్నారు అన్నమాట. నిజమైన ఆనందం ఏంటి తెలుసా? ఇద్దరు భక్తులు కూర్చొని, ఒక 10 మంది భక్తులు కూర్చొని భగవంతుని కథల గురించి, భగవంతుని భక్తుల గురించి, వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం చూసారా? అందులో కలిగే తృప్తి, అందులో కలిగే ఆనందం అనేది ఇంకా ఏ భౌతిక ప్రాపంచిక విషయాల్లో మనకి దొరకదు. డియర్ డివోటీస్, ఏ ప్రాపంచిక విషయంలో కూడా దొరకదు. ఏ ప్రాపంచిక విషయం మనం మాట్లాడుకుంటున్నా ఏమైతే తెలుసా? మనలో అనర్థాలు పెరుగుతూ ఉంటాయి. ఐదర్ కామమైనా పెరిగిద్ది, ఏదో విషయం మాట్లాడితే నాకు కూడా నా జీవితం కూడా అలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. లేదా క్రోధమైనా పెరిగిద్ది, నా జీవితంలో ఎప్పుడూ ఇలా జరగదు అని చెప్పి మన పైన మనకి కోపమైనా వస్తుంది. లేదా మనలో ఏమంటారు, అసూయ కలిగిద్ది, వారి జీవితంలోనే అంతా మంచి జరుగుతుందా, నా జీవితంలో ఎందుకు ఇలా ఉంది అని చెప్పి అసూయ అయినా కలిగిద్ది. లేదా గర్వమైనా వస్తుంది. సో ఏదో ఒక అనర్థం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అనమాట. కానీ భగవత్ కథ వింటున్న సమయం వరకు మనకి ఏమైతే తెలుసా? మనలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి మన పైన ప్రభావం చూపించాం. ఎస్ ఆర్ నో? అగ్రీ చేస్తారా లేదా చెప్పండి? ఏ కథ వింటున్నా గానీ నా జీవితంలో కూడా అలా అవ్వాలి. యాక్చువల్ గా ఏంటంటే అవన్నీ పెద్దవి, కానీ మనం ఎప్పుడైతే క్లాస్ వింటున్నప్పుడు ఒక భావన అయితే వస్తుంది మాకు. అదేంటంటే సమ్ టైమ్స్ మనకి ఎవరైనా హర్ట్ చేస్తే వాళ్ళని మనం తిట్టుకోవడము, కోప్పడము, నేను రివెంజ్ తీసుకుంటాను అలాంటి భావనలు ఉంటాయి. బట్ ఎప్పుడైతే క్లాస్ వింటామో, డివోటీస్ తో మాట్లాడుతుంటామో, మనలో ఒక భావన వస్తుంది, ఇది తప్పు అన్న భావన వస్తుంది.
ఈ ఈ ఈ యాక్చువల్గా ఈ ఇది చాలా ఈ చిన్న మీటింగ్ లో విషయం అని భావన వస్తుంది మనకి. ఈ భావనలో మార్పు అనేది డెఫినెట్ తొందరగా ఫాస్ట్ గా వస్తుంది. ఇంప్లిమెంటేషన్ అనేది తర్వాత వస్తుంది. అది మనం ఇంప్లిమెంట్ చేసుకుని అనువదించుకుంటే తర్వాత వస్తుంది. బట్ భావన మాత్రం తొందరగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోనే మనకు భావనలో తెలిసిపోతుంది. నో 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 ఇక్కడ నేను చేయకూడదు, అలా తప్పు, నేను ఒక ప్లేస్ లో ఉన్నాను, ఒక గాడ్ డిస్కషన్ లో ఉన్నాను, గాడ్ తో ఉన్నాను అన్న భావన వచ్చి మన భావనలో చేంజ్ వస్తుంది. పాజిటివ్ భావన అనేది వస్తుంది. కరెక్ట్, ట్రూ, వాట్ ఐ అబ్జర్వ్. వెరీ నైస్, దట్స్ కరెక్ట్. మన జీవితంలో ఎంత సమస్య నడుస్తున్నా గానీ ఒక్కసారి భగవంతుని దర్శనం చేసుకున్నా గానీ, భగవంతుని కథ విన్నా గానీ ఏమైతుంది అంటే, ఎందుకు నేను దాని గురించి ఇంత ఆలోచించాను ఇంతసేపు అనే, ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళాక, కీర్తన విన్నాక, క్లాస్ విన్న తర్వాత మనకు అనిపిస్తుంది ఎందుకు నేను ఇంత పరితపిస్తున్నాను దాని గురించి, భగవంతుడు నాడు చూసుకుంటాడులే అదే ఒక ధైర్యము, ఒక భరోసా, ఒక అండ అనేది కూడా మనకి దొరుకుతుంది అనమాట. సో అది కేవలం కృష్ణ కథలో మాత్రమే మనము పొందగలము. ఓకే, చాలా స్లోగా వెళ్తుంది మన క్లాస్, ఐ డోంట్ నో ఎందుకో తెలియదు. కృష్ణుడి ఐశ్వర్యాలు తెలుసుకోవడం వల్ల ఫలితం ఏమిటి? సో భక్తి చేస్తాము. 10.8 శ్లోకాలు తెలుసుకున్నాం కదా. శుద్ధ భక్తి అంటే ఏమిటి అంటే, భగవంతుని యొక్క గుణగణాలని చర్చించుకుంటూ, భగవంతుని యొక్క గొప్పతనం, గ్రేట్నెస్, స్వీట్నెస్ అనేది చర్చించుకుంటూ అందులో నిమగ్నం అయిపోవడం వల్ల ఈ భౌతిక స్థరంలో ఉండే బాధల నుండి, దుఃఖాల నుండి మనం బయటికి రాగలుగుతాం. ఇందులో ఒక ఆనందాన్ని, ఒక ఏమంటారు, ఒక గొప్ప భావనని మనము రుచి చూడగలుగుతాం అనమాట భగవద్గీతలో. తనని చేరడానికి కృష్ణుడు ఎవరికి తెలియటట్లు ఇస్తారు, అది ఇప్పుడు చర్చిద్దాం మనము. అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి అది కూడా చెప్తారు. సో 10.10 శ్లోక, ఇక్కడ 11 అని పడింది, ఇది 10.10 ఇది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నా సేవ యందు నిరంతరాసక్తులై ఉన్న వారికి నన్ను చేరగల బుద్ధి యోగమును నేను ఒసగదను. సో ఎవరైతే నన్ను ప్రేమతో ఆరాధన చేస్తూ ఉంటారో, నన్ను ఎలా చేరాలో వారికి కావాల్సిన బుద్ధిని నేనే ఇస్తాను అని భగవంతుడు అంటున్నాడు. అందుకనే మనకి స్కాలర్షిప్, మనం ఏదో గొప్పగా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, ఇదేమీ కాదు. ప్రేమ, భగవంతుని పైన ప్రేమ అనేది ఒకే ఒక్కటి మనకు ఉంది అంటే, ఆయన్ని ఎలా చేరాలి అనే బుద్ధి అనేది భగవంతుడే మనకి ఇస్తారనమాట. భక్తులు చాలా తెలియగల వాళ్ళు. ఒకసారి ఏమైతుంది అంటే, విభీషణుడు మొత్తం తన ఇంటి గోడ పైన రామ 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 అని రామనామాన్ని రాసేసుకుంటారనమాట. ఒకసారి అనుకోకుండా రావణుడు వెళ్తాడు అక్కడికి. రావణుడు వెళ్ళగానే రావణుడికి ఫుల్ కోపం వస్తుంది అనమాట. చూడగానే, నువ్వు నా తమ్ముడు అయ్యుండి, నా రాజ్యంలో ఉండి, నువ్వు నా శత్రువు పేరు అనేది నీ ఇల్లంతా రాసుకొని నా శత్రువు పేరుని నువ్వు చెప్పిస్తున్నావా, ఎంత ధైర్యం ఉండాలి నీకు అని అంటారనమాట. అప్పుడు విభీషణుడు ఏమంటారు తెలుసా, అస్సలు ఇంత కూడా జంకకుండా అంటారనమాట. ఏమంటారంటే, అయ్యో అన్నయ్య, నువ్వు ఏదో తప్పుగా అనుకుంటున్నావు, ఇది రామ అంటే ఆ రామ కాదు, ఇది వేరే రామ అంటారు. ఆ రామ కాదు వేరే రామ ఏంటి, ఏంటి రామ అని అంటే చెప్తారనమాట. ఈ రామలో రా అంటే రావణ, మా అంటే మండోదరి. రావణ మండోదరి అంటే చాలా పొడవుగా ఉంది కదా అని చెప్పి నేను సింపుల్ గా నీ పేరులో రా, వదిన పేరులో మా కలిపి రామ 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 అని చెప్పి మీ ఇద్దరినే నేను ఆరాధిస్తున్నాను అని అంటారనమాట. ఎలా అంటే రావణుడు అప్పుడు ఆ జ్ఞానం మంచిదనమాట ఆయనకి. ఓ అవునా, నిజమా, నువ్వు ఇలా ఆరాధిస్తున్నావా అని చెప్పి అందరినీ కూడా రామ 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 అని చెప్పమనండి అని చెప్పి చాటింపు వేస్తారనమాట. సో బేసిక్ గా భక్తులకి చాలా ఆ తెలివి అనేది కూడా భగవంతుడు ఇస్తూ ఉంటారనమాట. ఆయన్ని చేరగలిగే తెలివి, ఆ ప్రమాదాల నుండి బయట పడగలిగే తెలివి అంతా కూడా భగవంతుడే అందిస్తూ ఉంటారు. ఓకే, తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భాస్వత. నేను ఎవ్వరి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు నేను వారి ఎడ ప్రత్యేక కరుణను చూపుట కొరకు వారి హృదయమునందు వసించుచు తేజోమయమైన జ్ఞాన దీపముచే అజ్ఞాన జనితమగు అంధకారమును నశింపవేయుదును. సో ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వారి హృదయంలో ఉండే అజ్ఞానాన్ని భగవంతుడే స్వయంగా తొలగిస్తాను అని చెప్తున్నారు. మన అజ్ఞానం వల్లనే మనం ఇవాళ ఇక్కడ ఉన్నాము. మనం భక్తి చేసే కొద్దీ ఎవరు హామీ ఇస్తున్నారు? భగవంతుడు హామీ ఇస్తున్నారు. మీ హృదయంలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి మిమ్మల్ని సరైన స్థరంలో, సరైన పదంలో నిలబెట్టే బాధ్యత నాది అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. సో ఇది భక్తికి ఉండే శక్తి. సో భగవద్గీత సారము ఈ 4 శ్లోకాల్లో ఉన్నాయని ఎందుకు చెప్తున్నారంటే, భగవద్గీత మొత్తం చదివాక కూడా మనం చేయాల్సింది ఇదే. భగవంతుడే అన్నిటికీ సృష్టికర్త అని తెలుసుకొని ఆయన భక్తి చేయడం ఆరంభించాలి. అండ్ భక్తులు ఎట్లా ఆనందాన్ని పొందుతూ ఉంటారంటే,
ఒకరికొకరు కూడా భగవంతుని యొక్క బోధనల్ని చర్చించుకుంటూ, ఓకే, తుష్యంతి చ రమంతి చ, వాళ్ళు తృప్తిని ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అది చేయాల్సిన సెకండ్ పని. మూడో పని ఏంటి అంటే భగవంతుడే మనకి కావాల్సిన బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తారు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి అని చెప్పి. సో అది కూడా భగవద్గీత మనకి తెలుపుతుంది. అండ్ నాలుగోది, మన హృదయంలో ఉండే అజ్ఞానాన్ని భగవంతుడు తొలగించేస్తారు, ఆయన దగ్గరికి చేరే మార్గాన్ని మనకి సులభతరం చేస్తారు అని చెప్పి ఈ 4 శ్లోకాలు మనకి తెలుపుతున్నాయి అన్నమాట. ఇది భగవద్గీత యొక్క సారాంశం. ఓకే, సో ఈ అయిపోయింది, ఎసెన్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ యాక్సెప్టెన్స్ లోకి వెళ్దాం. ఇది విన్న తర్వాత అర్జునుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తదా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ ప్రవీషిమే. అర్జునుడు ఇట్లు పలికెను, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు, పరతత్వమువు, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేనివాడువు, ఘనమైన వాడువు అయ్యున్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహారుషులందరూ కూడా నిన్ను కూర్చుని ఈ సత్యమునే ధృవపరిచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. సో ఇంకా అర్జున డిక్లేర్ చేస్తున్నారనమాట, నేను నిన్ను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను కృష్ణ. అందుకే ఏకి యాక్సెప్టెన్స్. నేను నా కంప్లీట్ అంగీకారాన్ని నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఏదైతే చెప్పావో ఇప్పటిదాకా అదంతా కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నువ్వు పరంబ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్. నువ్వే దేవాది దేవుడవి, అన్నిటికీ కారణం నువ్వే, శాశ్వతుడవి నువ్వే, దివ్యుడవు నువ్వే, ఆది పురుషుడవు నువ్వే, పుట్టుక లేనివాడివి, అజుడవు, పుట్టుక లేదు నీకు, ఘనమైన వాడు అయి ఉన్నావు. ఇది నేను మాత్రమే కాదు, నారదుడు చెప్పాడు, అసితుడు చెప్పాడు, దేవలుడు చెప్పారు, వ్యాసుడు చెప్పారు, ఎంతో మంది ఋషిమునులందరూ కూడా ఇదే విషయాన్ని వాళ్ళు వెలుగెత్తి చెప్పారు. సో అయితే నువ్వు కూడా మళ్ళీ అదే విషయాన్ని నాకు ఇప్పుడు ధృవపరిచావు. సో ఇప్పటిదాకా 4 శ్లోకాలు ఏదైతే చెప్పారో అది విన్న తర్వాత అర్జునుడు చెప్తున్నారనమాట, నేను నిన్ను కంప్లీట్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఒప్పుకుంటున్నారు. అర్జునుడి ప్రశ్నలు ఏంటి అంటే, మీ ఐశ్వర్యాలను వివరించండి, నాకు మీ యొక్క విభూతుల గురించి, ఐశ్వర్యాల గురించి తెలుసుకోవాలనుంది, వాటి గురించి నాకు తెలుపండి, నేను మీ గురించి ఎలా ఆలోచిస్తాను, నేను నిన్ను ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారు. సో కృష్ణుడి పరమ సత్యంగా అంగీకరించడం ద్వారా హృదయం మరియు మనస్సు పరివర్తన చెందుతాయి. సో భగవంతుడే అన్నిటికీ మూలమని తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ముందు మనము పవిత్రులం అవుతాము, మనలో పరివర్తన అనేది మొదలవుతుంది. భగవద్గీతను పరంపర ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలము. వ్యక్తులు ఆచరణాత్మకంగా భక్తి చేసినప్పుడు మాత్రమే కృష్ణుడి గురించి వినడం ఫలవంతం అవుతుంది. సో మనం ఏదైతే ఒక ప్రాసెస్ ఇచ్చారో ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతూ మనం వింటూ ఉన్నాం అనుకోండి, దాని యొక్క రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఓకే, సాధన మార్గం తర్వాత వస్తుంది మనకి, జపం గురించి కూడా వస్తుంది, ఈ అధ్యాయంలో చెప్తాను నేను మీకు. తన ఐశ్వర్యాల గురించి చెప్తున్నారు ఇప్పుడు భగవంతుడు. సో మన పరిమిత ఇంద్రియాలతో కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మన కళ్ళతో భగవంతుని చూడడం అనేది మనకి కుదరదు. కానీ భగవంతుడి గురించి వినే కొద్దీ ఏమవుతుంది అంటే, ఈ చర్మ చక్షు కాస్త జ్ఞాన చక్షు అవుతుంది. చర్మ చక్షు అంటే అర్థం ఏంటి అంటే, మన కళ్ళు ఇప్పుడు జస్ట్ మన పంచభూతాలతో తయారు చేయబడిన ఒక పదార్థంగా ఉన్నాయి. కానీ జ్ఞానాన్ని వినే కొద్దీ ఏమవుతుంది అంటే, మన చూపు జ్ఞానంతో కూడినట్లుగా మారుతుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే, మన చక్షు జ్ఞాన చక్షు అవుతుంది. సో మనం అలా జ్ఞాన చక్షు ద్వారా భగవంతుని గురించి చూస్తూ భగవంతుని గురించి ఇంకా తెలుసుకునే కొద్దీ మన చక్షు ఎలా మారుతుంది అంటే, మన కళ్ళు ఎలా మారుతాయి అంటే ప్రేమ చక్షుగా మారుతాయి అన్నమాట. ఇంకా ఒక్కసారి ఆ స్థితికి వెళ్ళాము అంటే మాత్రం ప్రతి చోట కూడా భగవంతున్నే మనము చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఓకే, సో చర్మ చక్షు నుండి జ్ఞాన చక్షు, జ్ఞాన చక్షు నుండి ప్రేమ చక్షుగా మారుతాయి అన్నమాట. మనం ఈ చర్మ చక్షుతో భగవంతుని గురించి తెలుసుకోలేము, ఈ ఇంద్రియాలతో మనం భగవంతుని గురించి తెలుసుకోలేము. బట్ చెప్పాను కదా, మన కళ్ళకి ఆ శక్తి అనేది వినడం ద్వారా వస్తుంది. వినే కొద్దీ ఈ కళ్ళు అనేవి జ్ఞానపరితం అయిపోయి జ్ఞానవంతులంగా మనం మారుతాం. కాబట్టి ఆ జ్ఞాన కోణంలో మనము చూడడం అనేది మొదలు పెడతాం. కృష్ణుడు మన హృదయాల్లో ఉంటారు. సంపన్నమైనవి, అందమైనవి మరియు శక్తివంతమైనవి అన్నీ కూడా కృష్ణుడి యొక్క కణం నుండి వస్తున్నాయి. సో ఇది మనకి లాస్ట్ లో చెప్తారు, నేను మీకు చెప్తాను. సో ప్రతి చోట కృష్ణుని ఎలా చూడాలి అనే దానికి భగవంతుని యొక్క ఐశ్వర్యాలు చెప్తున్నారు. సో మన మనస్సు, ఇంద్రియాలన్నిటికీ కూడా టాప్ క్లాస్ ఇంద్రియం ఏంటి తెలుసా? ఇంద్రియాలు మనకి 5 అంటారు, అయితే మనస్సును కూడా కలుపుతూ ఉంటారు ఇంద్రియంలో. సో కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, శరీరము, ఇవి
పంచ ఇంద్రియాలు అయితే మనస్సుని కూడా ఇంద్రియంతో కలిసినప్పుడు వీటన్నిటిలో టాప్ క్లాస్ ఎవరు? ఇంద్రియము మనస్సా కదా? మనసు. సో ప్రతి రంగంలోనూ భగవంతుడు హయ్యెస్ట్ డిగ్రీలో అంటే ఉన్నతంగా ఏదైతే ఉందో అది నేను, నా అంశగా అది నువ్వు గుర్తించు అని అర్జునుడికి చెప్తున్నారు అనమాట. సో ఇంద్రియాలలో ఆ మనస్సుని నేను అంటున్నారు. ఓకే, ఇంకేమంటున్నారు? సో జీవులలో ఉండే ఆ జీవ శక్తిని నేను, నా నుండే ఆ జీవశక్తి అనేది వస్తుంది. సో వాటర్ బాడీస్ అంటే చాలా నీటి వనరులు ఉంటాయి, కానీ ఏది అన్నిటికన్నా హైయెస్ట్ అంటే అక్కడ మనకి సముద్రం అనమాట. సో ఆ వాటర్ బాడీస్ లో సముద్రాన్ని నేను అని నువ్వు తెలుసుకో. సో మనకి చాలా జంతువులు ఉంటాయి, కానీ అన్నిట్లో కల్లా రాజు ఎవరు అంటే మనం సింహం అని చెప్తాం కదా. సో ఆ సింహం నేను అని నువ్వు తెలుసుకో అంటున్నారు అనమాట భగవంతుడు. అంటే ప్రతి ఒక్క రంగంలో కూడా గొప్పగా ఉన్నది ఏదైతే ఉందో అది నా అంశగా, నా యొక్క గొప్పతనంలో ఒక కణం, ఒక జస్ట్ ఒక రవ్వంత గొప్పతనం గనక అక్కడ ఉంటే ఎలా ఉంటుందో అది నువ్వు నా నుండి వచ్చిందని గుర్తుంచుకో. అంటే నా నా యొక్క విభూతులు అనంతమైనవి, కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండేది ఉంటుంది కదా, అది నా యొక్క విభూతిలో ఒక కణంగా నువ్వు భావించు, ఒక రవ్వంతగా నువ్వు గుర్తుంచుకో అని చెప్తున్నారు. ఓకే, దేవతలందరిలో కూడా గొప్ప ఋషి ఎవరు అంటే నారద ముని. అండ్ దైత్యులలో ఎవరైతే అసురులు ఉంటారో వారిలో గొప్ప వ్యక్తి ఎవరు అంటే ప్రహ్లాద్ మహారాజ్. సో ఆయన నా యొక్క అంశగా నువ్వు గుర్తించు. ఇంకేమంటున్నారు? నామం. సో యజ్ఞానాం జప యజ్ఞోస్మి అంటారు. యజ్ఞాలన్నిట్లో గల్లా గొప్పదైన యజ్ఞం ఏంటి అంటే జపయజ్ఞం. అది నన్నుగా నువ్వు తెలుసుకో అంటున్నారు. ఇక్కడ అంటారు మహర్షీనాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరానాం హిమాలయః. నేను మహర్షులలో భృగువును, ధ్వనులలో దివ్యమైన ఓంకారమును, యజ్ఞములలో జపయజ్ఞమును, స్థావరములైన వానిలో హిమాలయమును అయి ఉన్నాను. యజ్ఞానాం జపయజ్ఞోస్మి. సో ఏమంటున్నారంటే వివిధ యుగాలకు వివిధ యుగ ధర్మాలు ఉంటాయి. మనకి సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం 4 యుగాలు ఉంటాయి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క యుగ ధర్మం అనేది ఉంటుంది. ఏంటి అవి అంటే కృతే యధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మతైః ద్వాపరే పరిచర్యాయాం కలౌ తత్ హరికీర్తనాత్. శ్రీమద్ భాగవతంలో ఉంటుంది శ్లోక. అంటే ఏం చెప్తున్నారంటే సత్యయుగంలో యుగ ధర్మం ఏంటి అంటే విష్ణువు పైన ధ్యానం చేయడం అనేది సత్యయుగం యొక్క యుగ ధర్మం. ఆ సమయంలో వారికి లక్షల్లో ఉంటుందన్నమాట వాళ్ళ ఆయుష్ అనేది. ఓకే, వాళ్ళు ఆ యుగ ధర్మం ఏంటి అంటే భగవంతుని పైన ధ్యానం చేస్తూ ఉంటారనమాట. ఎన్నో సంవత్సరాల అలా ధ్యానంలో కూర్చునిపోతారు. త్రేతాయుగంలో యుగ ధర్మం ఏంటి అంటే విష్ణు ప్రసన్నత కొరకు ఖరీదైన యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఈ యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉంటారు త్రేతాయుగంలో. దాని ద్వారా వాళ్ళు భగవంతుడితో కనెక్ట్ అవుతారు త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో ఏంటి అంటే విశేషమైన విగ్రహారాధన చేస్తూ ఉంటారు. కానీ కలియుగంలో అంటే మనమున్న ప్రస్తుత యుగంలో యుగ ధర్మం ఏంటి అంటే భగవంతుని పవిత్ర నామములను జపించుట. ఇదే మన యొక్క యుగ ధర్మము. ఈ యుగానికి ఇచ్చిన ధర్మమే అది. ఎందుకు జపం చేయాలి అంటే చెప్తున్నారు ఈ యుగంలో నువ్వు చేయాల్సిన ది బెస్ట్ యాక్టివిటీ. నువ్వు మానవుడిగా పుట్టిన తర్వాత మానవుడిని జంతువుని వేరు చేసేది ఏంటి అంటే ధర్మం. అవి ధర్మాన్ని ఏమి ఆచరించవు, మానవుడు ధర్మాన్ని ఆచరించాలి. కలియుగంలో పుట్టిన మనుషులు ఆచరించవలసిన గొప్ప ధర్మం ఏంటి అంటే భగవంతుని యొక్క నామజపం చేయడము. సో భగవంతుని పవిత్ర నామాలను జపించడము. ఎవరైతే ఇలా ఏకాంతంలో కూర్చొని భగవంతుని యొక్క ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పి జపం చేస్తున్నప్పుడు మరి గట్టిగా అరవము, మనసులో కూడా చెప్పము. బట్ సాఫ్ట్ గా మనం చెప్పేది మనకి వినిపించేలాగా సింపుల్ గా హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. సో ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, గట్టిగా అరవము. అక్కడేమి మ్యూజికల్ గా ట్యూన్ తో ఏమి అనము, జస్ట్ నార్మల్ గా చెప్తూ ఉంటాము. మనం చెప్పేది మనం వింటూ ఉంటాం. దీన్ని జపము అంటారు. ఓకే, ఇది ఒక జపమాల పైన చేస్తారు, చూపిస్తాను. ముందు ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, అది వచ్చాక డిస్కస్ చేద్దాం. సంకీర్తన అంటే ఏంటి అంటే ఒక గ్రూప్ భక్తులందరూ కలిసి సమూహంలో వెళ్ళి వాయిద్యాలు పట్టుకొని మన మృదంగము, కర్తాలు ఇవన్నీ పట్టుకొని అది ఒక ట్యూన్ కడతారనమాట. సో హరే కృష్ణ మహామంత్రానికి ఒక రాగం అనేది పెట్టి హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరే. అట్లా ఒక చిన్న మ్యూజికల్ ట్యూన్స్ అనేవి ఇచ్చుకొని మృదంగా కర్తాలు అనేది వాయిస్తూ సంకీర్తన చేస్తారనమాట. ఓకే, సో అది అందరూ కలిసి చేసేది, అది పెద్దగా చేస్తారు. ఓకే, జపానికి కీర్తనకి డిఫరెన్స్ అదనమాట. మహామంత్రం జపం చేయుటకు చేయవలసిన కొన్ని మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని నియమాలు ఏంటి అంటే, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ముందు పంచతత్వ మంత్రాన్ని జపించాలి. పంచతత్వ మంత్రం అంటే ఏంటి అంటే ఇది: జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. ఈ మంత్రాన్ని ఒకసారి చెప్పాక జపమాల పైన మనము హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పడం అనేది ఆరంభించాలి. అయితే ప్రతి నామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించాలి, చక్కగా పలకాలి. నోట్లో హరే కృష్ణ 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 రామ రామ హరే కృష్ణ రామ రామ అట్లా కాదు. చక్కగా ప్రతి నామాన్ని భగవంతుని పిలుస్తున్నామంటే శ్రద్ధగా పిలవాలి, చక్కగా పిలవాలి. మనకి స్పష్టంగా వీలైనంత, ఎంత నోరు తిరగలిగితే అంత హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే చక్కగా క్లియర్ గా పలకాలి. ప్రతి నామం కూడా, ఆ మంత్రంలో ఉన్న ప్రతి నామాన్ని కూడా వినగలిగేలాగా జపించాలి. ఓకే, మనం ఎంత శబ్దంతో చెప్తే మనం వినగలమో అంత శబ్దంతో చెప్పాలి, మనసులో కాదు జపించేది. గౌరవం, భక్తి మరియు ఏకాగ్రతతో వింటూ జపించాలి. జపం చేస్తున్నప్పుడు నేను భగవంతునితో ఉన్నాను అనే భావనని మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకోండి, మనం ఓకే మీరు వచ్చారా కూర్చోండి అని చెప్పి మనం వాళ్ళని పట్టించుకోకుండా మన పనిలో మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, ఆ గెస్ట్ కి మర్యాద ఇచ్చినట్ల లేదు మాతాజీ. లేదు మాతాజీ. జపం చేస్తున్నప్పుడు కూడా మనం భగవంతుడిని పిలుస్తున్నాం అనమాట. సో హరే కృష్ణ అన్నప్పుడు భగవంతుడు వస్తారు అక్కడికి, మన కళ్ళకి కనిపించరు, బట్ డెఫినెట్లీ ఎక్కడైతే ఆయన నామం ఉంటుందో ఆయన ఉంటారు అక్కడ. ఎందుకంటే నామానికి నామికి అభేదం అనమాట భగవంతుడి విషయంలో. సో మనం భగవంతుడిని పిలిచినప్పుడు భగవంతుడు వస్తారు కాబట్టి శ్రద్ధ అనేది పెట్టాలన్నమాట. అక్కడ మనస్సు వెళ్ళిపోతుంటది, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, ఏదో విషయం దగ్గరికి వెళ్ళిపోతుంటది, లాక్కొచ్చి మళ్ళీ నామం పైన ఫోకస్ చేస్తూ ఉండాలి. ఏ ప్రదేశంలోనైనా కూర్చోవడం, ఏ దిశలోనైనా జపించవచ్చు. ఇది పలానా ప్రదేశంలో కూర్చోవాలి అట్లా ఏం లేదు, ఎక్కడైనా కూర్చోవచ్చు. ఏ దిశలో అయినా, తూర్పు వైపే తిరగాల, నేను ఈ దక్షిణం వైపు తిరిగి చేయకూడదా, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా మనకి, అట్లా ఏమీ లేదు. ఏ దిక్కులో అయినా, ఏ ప్రదేశంలో అయినా కూర్చొని చేసుకోవచ్చు. అండ్ ఏ సమయంలో అయినా కానీ జపించవచ్చు. ఓకే, అయితే బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఉదయం వేళల్లో జపించడం అనేది సిఫార్సు చేయబడింది, రికమెండ్ చేస్తారనమాట. ఎందుకు అంటే జపం అంటేనే భగవంతునితో మనం కనెక్ట్ అయ్యే టైం. సో మనం కరెక్ట్ గా రోజు బిగిన్ అయిన తర్వాత ఇంటికి ఎవరో ఒకళ్ళు బెల్లు కొడుతూ ఫోన్లు చేస్తూ ఉన్న టైంలో మనం జపమాల పట్టుకున్నాం అనుకోండి, మనం 2 మంత్రాలు చెప్పగానే మెసేజ్ వస్తుంది, టింగ్ అని నోటిఫికేషన్ వస్తుంది. మనం ఇంకో 2 మంత్రాలు చెప్పగానే ఎవరో ఒకళ్ళు బెల్ రింగ్ చేస్తారు, ఇంకో 2 మంత్రాలు చెప్పగానే ఎవరో ఒకళ్ళు పిలుస్తూ ఉంటారు. సో ఇట్లా మనకి డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో చేయడం అనేది ది బెస్ట్ హ్యాబిట్ అన్నమాట. చాలా మంది డివోటీస్ పొద్దున్నే 4-4:30కే జపాన్ని మొదలు పెట్టేస్తారు. 4:30కి మంగళారతి అవుతుంది, అయితే 5:15 నుండి మొదలు పెడతారు. 5:15 నుంచి 7:15 దాకా కూడా 16 రౌండ్స్ కంప్లీట్ చేసేస్తారు. 2 అవర్స్ పడుతుంది. సో ఆ 2 అవర్స్ లో ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపిస్తారు. ఓకే, మీకు ఒక్కసారి మాల చూపిస్తాను. దీన్ని బీడ్ బ్యాగ్ అంటారు. ఓకే, సో ఈ బ్యాగ్ లో మనము జపమాలని పెట్టుకుంటాము. సో ఎవరికైతే దీని గురించి తెలియదో తెలుసుకోండి, ఇది యుగ ధర్మం అంటే. ఇంత వింటున్నారు శ్రద్ధగా, ఇంత చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దాని రిజల్ట్ మీరు కంప్లీట్ గా ఎప్పుడు పొందుతారు, విన్నదంతా ఆచరణలోకి ఎప్పుడు వస్తుంది అంటే భగవంతుడిని పట్టుకుంటున్నాం. జపమాల ద్వారా భగవంతునితో మనం జపం చేస్తూ భగవంతునితో కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అయినప్పుడు ఈ జ్ఞానం మనకి ఆచరణలో పెట్టగలుగుతాం, లేదంటే విన్న జ్ఞానం విన్నట్టే వెళ్ళిపోతూ ఉంటుంది. సో జపం అనేది చాలా ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ఖచ్చితంగా జపం చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు కొంచెం ఇనీషియల్ గా ఏంటిది, నా వయసు ఏంటి, నేనేంటి, జపం చేయడం ఏంటి, ఇవన్నీ అనిపిస్తాయి. బట్ వాటన్నిటిని పక్కన పెట్టేసేయండి. ఒక్కసారి ఇది జపం చేయడం మొదలు పెట్టాక మీలో మీకు ఎన్ని చేంజెస్ వస్తాయో మీకే అర్థమవుతుంది.
మీ రిలేషన్స్ బెటర్ అవుతూ ఉంటాయి, మీకు డిసిప్లిన్ పెరుగుతూ ఉంటుంది, మీకు ఫోకస్ పెరుగుతూ ఉంటుంది, మీరు ప్రతి చిన్నదానికి కూడా భయపడుతూ బాధపడుతూ వర్రీ అవుతూ ఉండడం అనేది తగ్గుతూ ఉంటుంది, మీకు ఒక భరోసా వస్తుంది, భగవంతుడు ఉన్నాడు నాకు తోడుగా అని ధైర్యం వస్తుంది, మనశ్శాంతి కలుగుతుంది, ఆనందంగా దొరుకుతుంది. సో వీటన్నిటి కోసమైనా జపం మొదలు పెట్టండి. అయితే జపం అనేది జస్ట్ వీటి కోసం కాదు, భగవత్ ప్రేమని పొందాలి అనే ఉద్దేశం అనేది ఉండాలి మనకి. బట్ ఇనీషియల్లీ టు స్టార్ట్ విత్ ఏదో ఒక చిన్న లాభాన్నైనా ఆశించి జపాన్ని మొదలు పెట్టండి. మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది అనమాట. అసలు మనకి సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్నప్పుడు ఇమీడియట్ గా జపమాల పట్టుకొని జపం చేసేద్దామా అని అనిపిస్తూ ఉంటది అనమాట. మనం ఒక్కొక్కసారి ఎంత ఉద్రేకంగా మనకు కోపం వచ్చేస్తూ ఉంటది, ఇమీడియట్ గా నేను మాట్లాడాలి అనుకున్న టైంలో కూడా మనము ఒక్క నిమిషం ఆగుదాం, ఒక్క 7-8 మినిట్స్ ఆగి ఒక్క మాల జపం చేసుకొని నేనేం రెస్పాన్స్ ఇద్దామో అప్పుడు ఇద్దామో అని చెప్పి 7-8 మినిట్స్ జపం చేశాక మన రెస్పాన్స్ ఎంత అద్భుతంగా ఇస్తామో మనమే ఊహించలేము అనమాట. యూజువల్ గా మనకి 1 2 3 లెక్క పెట్టండి ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కొందరు దాని ద్వారా కంట్రోల్ అవ్వగలుగుతారు, బట్ కొందరు అవ్వలేనప్పుడు భగవన్ నామాన్ని పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మన రెస్పాన్స్ అనేది బెటర్ అయిపోతుంది. ఓకే, జపాన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్లో ఈ బీడ్ బ్యాగ్స్ జపమాల దొరుకుతాయి, లేదా ఆన్లైన్లో అయినా కానీ దొరుకుతాయి, మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది జపమాల. ఓకే, జప బ్యాగ్, ఇది జపమాల. ఓకే, ఇవి నీమ్ బీడ్స్ అంటారు. సో మనం జనరల్గా ఇనీషియల్గా నీమ్ బీడ్స్ పైననే చేస్తారు. మనకి గురువు దగ్గర దీక్ష అనేది దొరికాక మనకి తులసి బీడ్స్ ఇస్తారనమాట. సో తులసి బీడ్స్ పైన అప్పుడు చేస్తారు జపము, బట్ ఇనీషియల్ గా అందరూ డివోటీస్ కూడా నీమ్ బీడ్స్ పైననే జపం చేస్తారు. సో ఇక్కడ మనకి ఈ మధ్యలో ఈ పూస ఉంది చూసారా, ఇక్కడ ముడిలాగా ఉంది కదా మధ్యలో, సో ఇది కృష్ణ పూస అంటారు అనమాట, కృష్ణ బీడ్ అంటారు. ఇది పట్టుకొని అయితే జపమాలని ఎప్పుడు కూడా చూపుడు వేలుతో పట్టుకోకూడదు. జనరల్ గా మనం ఎవరిలో అయినా తప్పు చూపించాలంటే ఏమంటాం, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇది అని చెప్పి చూపుడు వేలు చూపిస్తూ ఉంటాం కదా. సో ఈ వేలుతో జపమాలను పట్టుకోకూడదు అనమాట. సో అందుకని జపమాలని పట్టుకునేటప్పుడు ఈ వేలును దూరంగా పెట్టి ఈ వేలుతో, ఈ 2 వేలతో, ఈ వేలు పైన జపమాల సపోర్ట్ తీసుకొని ఈ వేలుని ఇలా తాకుతూ మనం చెప్తామన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? నేను మొత్తం చెప్పాక మీరు ఫాలో అవ్వలేకపోతే మళ్ళీ కష్టం. ఎస్, అర్థమవుతుందా? సౌండ్ తక్కువగా వస్తుందా ఇప్పుడు? ఓకే ఫైన్, ఓకే ఓకే ఫైన్ ఫైన్ ఫైన్. సో నేను మైక్ కరెక్ట్ గా పెట్టుకున్న పొజిషన్, ఇప్పుడు మీకు బెటర్ గానే ఉండాలి సౌండ్. సో ఈ పూసని పట్టుకొని మనము పంచతత్వ మంత్ర జపిస్తారు. ఓకే, ఈ మాలలో మొత్తం మనకి 108 పూసలు ఉంటాయి. ఓకే, సో ఇంత పొడవును ఉంటుంది మాల మనకి. సో ఇందులో మొత్తం కూడా 108 పూసలు ఉంటాయి, బీట్స్ ఉంటాయి. సో ఫస్ట్ కృష్ణ పూసని పట్టుకొని జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద ఆ మంత్రం చెప్పాక మాలలో ఉన్న ముందు పూసని పట్టుకోవాలి. ఇది నాకు ముందున్న పూస, సో ఇది నాకు కృష్ణ బీడ్ కదా, సో దీనికి ముందున్న పూస ఇది. సో ఈ పూసని ఇప్పుడు ఇట్లా నా వైపు జరిపి ఆ పూసని పట్టుకొని హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే, మళ్ళీ దాని ముందున్న పూసని పట్టుకొని నా వైపు జరిపి అది పట్టుకొని మళ్ళీ అనాలి మనం హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. మళ్ళీ మూడో పూసని హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. అట్లా ఒక్కొక్క పూసని పట్టుకుంటూ ఈ ఒక్కొక్క పూస పైన హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్తూ అలా మొత్తం మనం, అంటే ఇలా తిప్పకూడదు, మీరు ఒక్కొక్క పూసని పట్టుకొని మంత్రం చెప్తూ ఇట్లా మీరు ముందుకు వస్తూ ఉండాలి. బట్ మనకి ఇప్పుడు అంత సమయం లేదు కాబట్టి నేను మీకు అసలు ఎలా చేయాలి అని చూపించడం కోసం చేస్తున్నాను ఇలాగంతే. సో మొత్తం అయిపోతుంది కదా ఇలాగా ఒక్కొక్క పూసని పట్టుకొని మంత్రం చెప్తూ 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 వచ్చేసాక మళ్ళీ మనకి ఇక్కడ దాకా వచ్చేసాను. ఇప్పుడు ఇది అయిపోయింది. మళ్ళీ మనకి కృష్ణ పూస వచ్చేసింది కదా, దీన్ని పట్టుకొని హరే కృష్ణ మహామంత్రం చెప్పకూడదు. ఇప్పుడు మళ్ళీ జయ శ్రీ కృష్ణ పంచతత్వ మంత్రం చెప్పాలి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. సో ఏమైంది, ఇప్పుడు ఒక రౌండ్ అనేది కంప్లీట్ అయింది అనమాట. అంటే 108 సార్లు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాము. దీన్ని ఒక మాల అంటారు. ఇలా డైలీ డివోటీస్ 16 మాలలు చేస్తారు. ఓకే, ఒక్కొక్క మాల చేయడానికి ఇనీషియల్ గా మనకి నోరంతా తొందరగా తిరగదు కాబట్టి
10 మినిట్స్ అట్లా పట్టొచ్చు. బట్ కొంచెం అలవాటు అనేది వచ్చే కొద్దీ 7.5 మినిట్స్, 8 మినిట్స్ అలా వచ్చేస్తుంది మనకి. అయితే ఇప్పుడు అయిపోయింది కదా ఇక్కడ. జనరల్గా మనం నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనుకోండి, ఇట్లా వెళ్ళిపోతాం కదా ముందుకి, అట్లా ముందుకు వెళ్ళకూడదు. ఈ ఈ పూసని, మధ్యలో ఉన్న పూసని దాటి వెళ్ళకూడదు. సో మనం ఏం చేయాలి అంటే మాలని ఇట్లా రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పి ఇది పట్టుకొని మళ్ళీ ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పాలి. అదొక్కటే డిఫరెన్స్. ఏంటి అంటే ఎప్పుడు కూడా ఈ పూసని దాటి మనం వెళ్ళకూడదు. సో ఇక్కడ దాకా వచ్చేసాక మనము మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మాలని ఇట్లా రివర్స్ తిప్పి మనం ఇంతకు ముందు రౌండ్ లో ఏదైతే లాస్ట్ పూస పైన చేసామో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో అది ఫస్ట్ పూస అవ్వాలి. అది గుర్తు. అంటే మాలని వెనక్కి తిప్పితే అంతకుముందు లాస్ట్ పూస, సెకండ్ రౌండ్ లో అది ఫస్ట్ పూస అవుతుంది. సో అలా అయిపోయాక మళ్ళీ మనం సెకండ్ రౌండ్ అయిపోతుంది కదా. సో అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాక పంచతత్వ మంత్ర చెప్పేసి మళ్ళీ మాలని ఇట్లా వెనక్కి తిప్పాలి. వెనక్కి తిప్పి ఇట్లా పట్టుకోవాలి. మళ్ళీ హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పాలి ఇలాగా. సో ఇట్లా మీరు ఎన్ని వీలైతే అన్ని చేయాలి. బట్ ఇనిషియలీ టు స్టార్ట్ విత్ 1-2 మాలలతో మొదలు పెట్టండి. ఒక్క మాలతో మొదలు పెట్టండి. ఏదో ఒక సమయంలో మొదలు పెట్టండి. సో భగవంతుని కోసం 10 నిమిషాలు టైం తీయలేనంత బిజీగా అయితే ఎవరం ఉండం కదా, ఎవరి లైఫ్ కూడా. సో ఫస్ట్ ఒక్క 10 నిమిషాలు నేను ఒక్క మాల చేస్తాను అనే ఇదితో మొదలు పెట్టండి. నెక్స్ట్ ఒక నెల రోజులు లేదా 45 డేస్ వరకు ఒక్క మాలనే చేయండి. ఆ తర్వాత మెల్లిగా ఇంకొక మాల పెంచండి. యూజువల్గా ఏం చెప్తారంటే డివోటీస్కి ప్రతి ఏకాదశికి ఒక మాల పెంచండి అంటారు. ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉంటారు డివోటీస్ అందరూ కూడా. సో ఏకాదశి రోజు కొంచెం ఇంకొక మాల పెంచండి అని చెప్తారనమాట. సో మీరు ఏకాదశి అంటే 15 డేస్కి వస్తుంది, మేము అంత తొందరగా పెంచలేమనుకుంటారా? నెలకి ఒక్కొక్క మాల పెంచండి. బట్ మీరు ప్రయత్నం అనేది మొదలు పెట్టండి, స్టార్ట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ దీనికి మనకి ఒక సాక్షి మాల అని ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఇందాక నేను చెప్పిన బీడ్స్ అంతా కూడా ఈ బ్యాగ్ లో పెట్టుకుంటాం. ఓకే, ఈ బ్యాగ్స్ మనకి దొరుకుతాయి. ఈ బ్యాగ్స్ కూడా ఎలా అంటే ఇటు సైడ్ మనం చెయ్యి ఇట్లా పెడతాము. చెయ్యి ఇలా పెట్టి లోపల జపమాల ఉంటుంది కదా. సో జపమాలని పట్టుకొని ఈ చూపుడు వేలుని బయటకు పెట్టేస్తారు. ఎందుకంటే చూపుడు వేలుతో మనం పట్టుకోమనుకున్నాం కదా జపమాలని. సో చూపుడు వేలు బయటకు పెట్టేసి మిగిలిన వేళ్ళ సపోర్ట్తో జపమాలని తిప్పుతూ ఉంటారు. ఓకే, మీకు ఎప్పుడైతే ఆ ముడి ఉన్న పూస తగులుతుందో కృష్ణ బీడ్, అప్పుడు మీరు పంచతత్వ మంత్రాన్ని చెప్పి లోపలే మాలని ఇలా తిప్పేసేసి మళ్ళీ రెండో మాలని స్టార్ట్ చేయొచ్చు. సో యూజువల్గా జపమాలలోనే జప బ్యాగ్లోనే జపమాలని పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం జపం చేస్తున్నాం కాబట్టి ఎక్కడంటే అక్కడ కొంచెం మట్టిగా ఉండే ప్రదేశాల్లో పెట్టకూడదు కాబట్టి మనం జపానికి ఈ ఒక బీడ్ బ్యాగ్ అనేది ఒకటి పెట్టుకుంటాము. ఈ బీడ్ బ్యాగ్కి ఈ పూసలు ఉంటాయి. ఇవేంటి అంటే సాక్షిమాల అంటారు. సో సాక్షిమాల ఏంటి అంటే మనము ఇనిషియల్గా అన్ని కిందకుంటాయి. మనం 16 మాలలు చేయాలి అంటే ఎన్ని మాలలు అయ్యాలో గుర్తుపెట్టుకోవాలి కదా. గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో ఒక మాల అవ్వగానే ఏం చేస్తారంటే ఈ ఒక పూసని పైకంటాం. ఓకే, ఇది ఒక మాల అయిపోయినట్టు. సో రెండో రౌండ్ అయిపోయింది అనుకోండి, రెండో రౌండ్ అవ్వగానే మళ్ళీ రెండో పూసని పైకంటాం. సో అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతిసారి కూడా మళ్ళీ పంచతత్వ మంత్ర చెప్తున్నప్పుడు ఒక పూసని పైకనేస్తున్నాం అనుకోండి, సో అన్ని రౌండ్స్ కంప్లీట్ అయినట్టుగా మనము కౌంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో డైలీ యూజువల్గా డివోటీస్ అందరూ కూడా ఈ 16 అనేవి కంప్లీట్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? దీనికి ఎట్లాంటి నియమాలు లేవు. లేడీస్ కూడా ఎటువంటి టైంలో అయినా కానీ జపం చేయొచ్చు. యూజువల్గా లేడీస్ మెన్స్ట్రల్ సైకిల్ టైంలో చేయొచ్చా చేయకూడదా అనే డౌట్స్ కూడా ఉంటాయి. అవి ఏమీ ప్రాబ్లం లేదు. భగవద్గీత చదవడానికి, శ్రీమద్ భాగవతం చదవడానికి, జపం చేయడానికి ఎట్లాంటి నియమాలు లేవు. ఎట్లా అయినా చేయొచ్చు. బట్ భగవంతుని యొక్క అర్చ విగ్రహాల సేవ చేయడానికి మాత్రం నియమాలు ఉంటాయి. ఓకేనా? సో భగవద్గీత చదవడానికి నియమాలు లేవు, జపం చేయడానికి నియమాలు లేవు. ఎటువంటి సమయంలో అయినా కానీ మీరు జపం చేయొచ్చు. జస్ట్ ఒకసారి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసి మీరు జపం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇలానే కూర్చోవాలా, ఇట్లానే తిరగాల అది ఏమీ లేదు. మీరు చైర్ పైన కూర్చొని చేస్తే మీకు ఫ్రీగా ఉంటుందా? చైర్ పైన కూర్చొని చేయండి. మీరు కింద చక్కగా సుఖాసనం వేసుకొని కూర్చుంటే ఫ్రీగా ఉంటుందా? చేయండి. వజ్రాసనం వేసుకుంటే ఫ్రీగా ఉంటుందా? చేయండి. ఎట్లా అయినా మీ ఇష్టం. బట్ చెయ్యడం ఇంపార్టెంట్. ఫోకస్ అంతా కూడా నేను నామాన్ని చక్కగా జపించాలి, ఆ నామాన్ని నేను వినాలి. మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయిన మనస్సుని లాక్కు రావడం కష్టంగా ఉంటుంది. ఆ కష్టాన్ని తీసుకున్నప్పుడే మనకి జీవితంలో మనస్సు అటు ఇటు లాగకుండా మనకి కంట్రోల్ అనేది వస్తుంది అనమాట. అందుకనే మనస్సుని నియంత్రణలోకి తెచ్చేది ఏదన్నా ఉంది అంటే అది కేవలం జపం అని ఎందుకు చెప్తారు అంటే, భగవన్నామ జపం అని ఎందుకు అంటారు అంటే, ఆ జపం టైంలో కూడా మనస్సు వెళ్తూ ఉంటే
భగవంతుని యొక్క నామ శక్తి ద్వారా ఆ మనస్సుని వెనక్కి లాక్కొస్తాం. బట్ ఎప్పుడైతే మనకు ఆ మనస్సుని వెనక్కి లాక్కొచ్చే అలవాటు అనేది అవుతుందో, మిగిలిన విషయాలన్నిట్లో కూడా మనస్సు మనకి శత్రువుగా ఉండే మనస్సు మెల్లమెల్లగా మిత్రుడిగా మారుతుంది. ఓకేనా? ఇంకొన్ని చేయకూడనివి ఉన్నాయి. అవేంటి అనేది చర్చించుకుందాం. సో మీరు స్నానం చేయడానికి ముందు లేదా తర్వాత జపించవచ్చు. శుభ్రతతో చేయడం అనేది ఉత్తమం. సో ఒక్కొక్కసారి కొందరు అంటారు, మాతాజీ పొద్దున్నే లేచి స్నానం చేయలేకపోతున్నాను, బట్ ఆ టైంలో జపం చేసుకోవచ్చా? నాకు ఆ టైంలో ఓపిక ఉండట్లేదు స్నానం చేసి అన్ని చేయడానికి అంటారా? ఫైన్, నో ప్రాబ్లం, చేసుకోవచ్చు. బట్ వీలైనంత ప్యూరిటీ మెయింటైన్ చేయడం అనేది మంచిది ఎప్పుడైనా. ఎందుకంటే మనస్సుని ఫోకస్ చేయాలి అని ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంతర్శుచి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బాహ్య శుచి కూడా మనకి ఉంటే తోడ్పడుతుంది అనమాట. సో వీలైనంత చక్కగా స్నానం చేసేసి జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఒకవేళ ఓపిక లేదు, స్నానం చేసే ఓపిక లేదు, నాకు ఆరోగ్యం సహకరించదు అనుకునే వాళ్ళు స్నానం చేయకుండా జపం చేసినా కూడా తప్పు లేదు. ఓకే. సో అందుకని ఈ నామము కలియుగంలో ఇచ్చిన స్పెషల్ నామం అనమాట. సో జనరల్ గా మంత్రం అంటే చాలా రూల్స్ ఉంటాయి. అది గురువు ఉపదేశం అవ్వాలి అని ఉంటది, చాలా నియమంగా చెప్పాలి అని ఉంటది. కానీ కలియుగ వాసులకి ఇన్ని నియమాలంటే మాకొద్దురా బాబు అని పరిగెత్తేస్తారు. ఎస్. సో భగవంతుడు అందుకే చాలా సులభతరం చేశారనమాట. నువ్వు ఎలా అయినా ఉండు, ఎక్కడైనా ఉండు, ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా ఉండు, నువ్వు జపం చేయాలి అని కోరుకుంటే నువ్వు జపం చేసేయచ్చు. అంత సులభతరం చేసేసారనమాట. కలియుగ వాసులకి శుచి, శుభ్రత, నియమాలు ఇవన్నీ అంటే అంత ఫాలో అవ్వరు అని చెప్పి భగవంతుడికి తెలుసు. జపాన్ని నియమిత సంఖ్యలో చేయమని సిఫార్సు చేయబడింది. ఇందాక అనుకున్నాం కదా, 16 రౌండ్స్ అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి. బట్ ఇనీషియల్ గా మాత్రం ఒక్క మాల చేయండి. ఒక్క మాల అంటే 108 పూసలు కలిగిన మాలపై ఒక్క రౌండ్ చేసామనుకోండి, అది ఒక మాల అవుతుంది. ఓకే. మహామంత్రము జపం చేయుటకు చేయకూడనివి ఏంటి అంటే, మహామంత్రంలో కొంత భాగాన్ని మాత్రమే జపించకూడదు. ఒకసారి కొందరు ఫాస్ట్ గా చేసేసేయాలి అనే భావనలో ఏం చేస్తారు తెలుసా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ. అక్కడ హరే 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 పక్క మంత్రంలో హరే, ముందు మంత్రంలో ఉన్న హరే రెండు కలిపేసి 3 సార్లు హరే హరే, మళ్ళీ హరే కృష్ణ 3 సార్లు హరే రావాలి కలిపినప్పుడు. కానీ ఒక హరే ఎగరేస్తుంది అనమాట. మనం తొందరగా చేయాలి, కంప్లీట్ అయిపోవాలనే భావనలో చేస్తాం. భగవంతునితో తొందరగా చేయాలి అనే భావంతో ఉండకూడదు. మనం భగవంతునితో నేను కనెక్ట్ అవ్వాలి అనే భావన ఉండాలన్నమాట. అలానే మళ్ళీ మెల్లగా హరే కృష్ణ అనుకున్నాం అనుకోండి, 4 పూసలు చెప్పించగానే మనకు నిద్ర వచ్చేస్తుంది. సో మరీ టూ ఫాస్ట్ వద్దు, మరీ టూ స్లో వద్దు. మన కొందరికి నాలుక చాలా పల్చగా ఉంటది. సో వాళ్ళు చక్కగా ఫాస్ట్ గా చెప్పగలుగుతారు. కొందరు కొంచెం మందంగా ఉంటుంది, వాళ్ళు అంత స్పీడ్ గా చెప్పలేరు. సో మీకు ఏది సౌకర్యంగా వెసులుబాటుగా ఉందో దానికి తగ్గ స్పీడ్ లో మీరు వెళ్ళండి. బట్ ఫోకస్ ఏంటి అంటే ప్రతి నామాన్ని కూడా చక్కగా చెప్పాలి, ప్రతి నామాన్ని చక్కగా వినాలి, దేన్ని కట్ చేయొద్దు. ఓకే, అది ఫోకస్. నెక్స్ట్, జపమాల యొక్క కృష్ణ పూసపై జపించకూడదు. మధ్యలో అనుకున్నాం కదా, ఈ ముడి ఉన్న పూసని కృష్ణ పూస అంటారు కదా, ఆ కృష్ణ పూస పైన జపం చేయరు. సో ఆ కృష్ణ పూసని మినహాయిస్తే మిగిలిన పూసలన్నీ 108 ఉంటాయి మనకి. కృష్ణ పూస పట్టుకొని మనము పంచతత్వ మంత్రాన్ని మాత్రమే జపిస్తాం. ఓకే. పుస్తకం లేదా వార్తాపత్రిక చదువుతూ లేదా టీవీ మొదలగునవి చూస్తూ జపించకూడదు. ఓకే మాతాజీ, జపం చేయమన్నారు కదా, ఇవాళ నుంచి న్యూస్ పెట్టేసుకుంటాను, అక్కడ ½ అన్ అవర్ న్యూస్ వస్తూ ఉంటది, నేను ఇక్కడ 4 రౌండ్స్ చేసేస్తాను. అట్లా కాదు. జపం చేస్తున్నప్పుడు ఇంకా మిగిలిన పనులు ఏవి చేయొద్దు. కూర్చోండి, కిందనో పైననో మీకు ఎక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ కూర్చొని ఎక్స్క్లూజివ్ గా ఆ టైంని జపానికే ఇవ్వండి. మిగిలిన పనుల మధ్యలో నేను జపం చేస్తా, నేను వంట చేస్తూ జపం చేస్తా, నేను టీవీ చూస్తూ జపం చేస్తా, నేను డ్రైవింగ్ చేస్తూ జపం చేస్తా, అది జపం అవ్వదు. ఓకేనా? ఎక్స్క్లూజివ్ గా మనం భగవంతునికి సమయం ఇవ్వాలి జపం చేస్తున్నప్పుడు. ఓకే. ఇంకా ఏమంటారు అంటే, ఇప్పుడు అంటే ఒకప్పుడు ఆచార్యులుకి ఈ గ్యాడ్జెట్స్ ఏమి ఉండవు కదా. సో ఈ వేలు తాకకూడదు అని చెప్పి ఈ వేలుని బయటకు పెట్టించారు. ఇప్పుడు ఈ వేలు బయటకు ఉందనుకోండి, ఏంటి అనర్థం తెలుసా మీకు? ప్రమాదం అనమాట అది. ఆ వేలు బయటకు ఉంటే ఏం జరుగుతుంది తెలుసా మీకు? చెప్పగలరా? నోటిఫికేషన్స్ చూస్తూ ఉంటారు మాతాజీ, ఫోన్ లో నోటిఫికేషన్స్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. సో మనకి స్క్రోలింగ్ కి కావాల్సింది ఒక్క వేలు అనమాట. సో మిగిలిన వేలేమో జపం మాలని పట్టుకొని ఉంటే, ఈ వేలతో మాత్రం స్క్రోల్ చేస్తూ షార్ట్స్, రీల్స్, ఇంకా మన నోటిఫికేషన్స్ అన్ని చూసుకుంటూ ఉండడానికి ఈ వేలు బయటకు ఉంది. ఆ వేలు దయచేసి దానికి వాడకండి.
ఓకేనా? సో, చాలా మంది అంటారనమాట. ఒకవేళ ఆచార్యులకు అప్పుడే కనుక తెలుసుంటే ఈ వెళ్ళి బయటకి ఉంచకుండా దీన్ని కూడా లోపలే పెట్టేసేయండి అని అంటేవారు అని అంటారనమాట. సో, బేసిక్‌గా జపాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జపానికే కేటాయించండి ఆ సమయాన్ని. హరే కృష్ణ. మరి జపా బ్యాగును ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమైన డిజైన్ చేయొచ్చు కదా, అది పెద్ద సమస్య కాదు కదా. ఇది చూపుడు వేలును మీరన్న వేలును జపా బ్యాగు ఇది మ్యాన్ మేడే కదా ఇప్పుడు. అంటే అంటే ప్రభుజీ ఇది జనరల్ గా ఆచార్యులు చెప్పిన పద్ధతి. బట్ ఇవాళ మనకి మన పైన నియంత్రణ లేక మొబైల్ పట్టేసుకొని చేస్తున్నాం కానీ మొబైల్ ని ఒక రూమ్ లో పెట్టేయండి జపం చేస్తున్నప్పుడు, మీరు ఒక రూమ్ లో ఉండండి. ఓకే, ఒక ఇంకొకటి 10 నిమిషాలు మాతాజీ, మొబైల్ ని సైలెంట్ లో పెట్టేయండి. చెప్పండి. మాతాజీ ఇప్పుడు డ్రైవింగ్ సర్వకాల సర్వావస్థలందు ఈ మహామంత్రాన్ని జపించవచ్చు. అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, వాకింగ్ చేసేటప్పుడు కానీ. ఇంకొకటి జపమాల లేకుంటే చాంటింగ్ మిషన్ తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ట్రావెల్ చేస్తున్నాము, లేదా ఒక నలుగురిలో ఉన్నాము, అరే ఈ బ్యాగు ఇదంతా వేసుకుంటే వచ్చే ఇది కొంచెము సూపర్లకు కొంత అంత అంటే గిల్టీ కాన్షియస్నెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చాంటింగ్ మిషన్ తో చేయొచ్చా? చేయొచ్చు, తప్పలేదు, చేయొచ్చు. అయితే నేను అన్నట్లు మీరు సర్వకాల సర్వావస్థల్లో భగవన్ నామాన్ని చెప్పొచ్చు. కానీ జపం అంటే మిగిలిన విషయాలన్నీ పక్కన పెట్టి భగవన్ నామాన్ని ఫోకస్ చేయడం కాబట్టి మీరు నలుగురిలో ఉన్నప్పుడు చేసేది జపం అని గట్టిగా చెప్పలేము. ఎందుకంటే ఫోకస్ మనకి జపం పైన ఉండదు. వాళ్ళు ఏమనుకుంటున్నారా, వాళ్ళు నన్ను చూస్తున్నారా, ఓ ఇప్పుడు వీళ్ళు నన్ను క్వశ్చన్ అడిగితే నువ్వేం చేస్తున్నావు అంటే నేను పలానా ఆన్సర్ చెప్తే వాళ్ళు ఏమని భావిస్తారా, ఏంటి ఈయన ఇట్లా చేస్తున్నాడు అని అనుకుంటారా. సో మన ఆలోచనలంతా ఇక్కడిక్కడ తిరుగుతాయి, నామం పైన ఫోకస్ ఉండదు. అందుకనే జపం సమయంలో మనం కొంచెం ఏకాంతంగా ఉండడం బెటర్. లేదు మాతాజీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ గా కార్ లో డ్రైవింగ్ లో ఉన్నాం. ఇప్పుడు మా బాబు ఏం చేసిందంటే పెన్ డ్రైవ్ పెట్టిండు, అది ఇక హరే కృష్ణ హరే కృష్ణ, అది ఇక ఎంత దూరం పోయినా కానీ అదే రిపీట్ అవుతుంటది. ఈ దాంట్లో అదే డ్రైవింగ్ లో ఉంటాం. సరే అది ఎవరైనా ఉండలేండి, ఆ విధంగా చేస్తే సరే కౌంట్ అవుతుందా కాదని తర్వాత 186, 216, 324, 432, 540 అనేది కాదు. అంటే మనము ఆ ధ్యాసలో ఉంటే కొంత కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ ప్రేమ అనేది కొంత సాధించడానికి అవకాశం ఉంది కదా మాతాజీ. కరెక్ట్ ఉంది, మీరు అన్నది కరెక్టే. మీరు అలా కూడా చెయ్యొచ్చు. అయితే నేను అనేది ఏంటి అంటే జపం చేస్తున్నప్పుడు ఇంకే పని చెయ్యొద్దు, దాన్నే జపం అంటారు. జపం అంటే డ్రైవింగ్ చేస్తూ నేను మంత్రాన్ని వింటూ రిపీట్ చేస్తాను అనేది జపం కాదు. అది మనం భగవంతుడిని తలుచుకుంటున్నాం, దాన్ని జపం అని పిలవద్దు. జపం అంటే ఎక్స్క్లూజివ్ గా కూర్చొని మాల గాని కౌంటర్ గాని, మాల పట్టుకోలేని స్థితిలో కౌంటర్ అయినా పట్టుకోవచ్చు, డిజిటల్ కౌంటర్స్ ఉంటాయి, వాటి మీద అయినా చేయొచ్చు. సో అవి నొక్కచ్చు అనమాట. ఇలాగా జస్ట్ ఇట్లా నొక్కుతూ ఉంటే 1 2 3 4 అని పడుతూ ఉంటాయి. 108 అయ్యాక మనకు ఒక రౌండ్ అయిపోయిందని మనం చూసుకోవచ్చు. బట్ మనం వేరే పనుల మధ్యలో డ్రైవింగ్ చేస్తూనో, వంట చేస్తూనో, ఇంకేదైనా పనులు చేస్తూ మనం నామాన్ని జపిస్తూ ఉంటే నామం వెళ్తుంది, కానీ ఫోకస్ ఉండదన్నమాట. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఫోకస్ అనేది డ్రైవింగ్ పైన పెట్టాలి. ముందొచ్చే వెహికల్స్ ఏంటి, నేను ఎలా వెళ్ళాలి అనే దానిపైన ఫోకస్ ఉంటది. కానీ నామంలో కూడా మనం 10 నిమిషాలు విన్నా కూడా గట్టిగా ఒక 10 మంత్రాలు మనకు వెళ్తాయి అంతే, ఎందుకంటే ఫోకస్ ఇక్కడ ఉంది కాబట్టి. బట్ జపం అంటే అలా కాదు, కూర్చొని ఎక్స్క్లూజివ్ గా ఇంకేం చేయకుండా ఫోకస్ నామం పైనే పెట్టాలి. కాబట్టి మిగిలిన పళ్ళతో కలపద్దు అంటున్నా. బట్ అలా చెయ్యకూడదు అని చెప్పట్లా, అలా చేసేది కూడా మంచిదే, కానీ దాన్ని జపం అని చెప్పరు అంతే. వాకింగ్ చేస్తూ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ యూజువల్ గా వాకింగ్ చేస్తున్నప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు ఒక రూమ్ లో కొంచెం ప్లేస్ ఉందనుకోండి ప్రభుజీ, ఆ కొంచెం ప్లేస్ లో మీరు కళ్ళు మూసుకొని జపమాల పట్టుకొని లైట్ గా తిరుగుతూ చేయొచ్చు. బట్ యూజువల్ గా వాకింగ్ అంటే మనం బయటికి వెళ్తాము, సో ఒక పార్క్ లోనో ఒక రోడ్ లోనో మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, సో మనం కాన్షియస్ గా ఉండాలి కదా, ముందు ఎవరైనా వ్యక్తి వస్తున్నారా, ముందు ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా, అడ్డం ఉన్నాయా అనే దానిపైన పెడుతుంది. కాబట్టి ఫోకస్ అట్ వెళ్తుంది. జపం అంటే ఎక్స్క్లూజివ్ గా కూర్చొని చేయాలి, అంటే ఒక ప్లేస్ లో ఇంకేం చేయకుండా వాకింగ్ చేస్తూ కూడా భగవన్నామాన్ని జపించవచ్చు, దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. బట్ దాన్ని జపము అని చెప్పి పిలవద్దు. మీరు వేసే కౌంట్ లో దాన్ని వేయద్దు. మీరు ఒక మాల చేద్దాం అనుకున్నారు కదా, అది వాకింగ్ చేస్తూ చేయకండి. ఒక మాల మీరు ఇంట్లో కూర్చొని చేయండి. బట్ వాకింగ్ చేస్తూ మీకు ఇంకా చెప్పాలి అనిపిస్తే చెప్పండి. ఒక మాల చేద్దాం అనుకున్నప్పుడు ఇంట్లో కూర్చొని చేయండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు చేయాలనిపించిందా, వెనక ఏదైనా హరే కృష్ణ ట్యూన్ నడుస్తూ ఉంటుంది, దాని ప్రకారం మీరు కూడా చెప్పండి, పర్లేదు. బట్ దాన్ని మీరు కౌంట్ చేసే, మీరు డైలీ నేను ఒక మాల జపం చేస్తున్నాను అనే కౌంట్ లో మాత్రం దాన్ని వేయొద్దు. ఓకేనా, అర్థమైంది కదా. సో మీరు ఏ పని చేస్తూ కూడా భగవన్ నామాన్ని చెప్పొచ్చు. బట్ అది మీరు చేసే జపం కౌంట్ లోకి తీసుకురావద్దు. జపం కౌంట్ లోకి ఎప్పుడు తేవాలి అంటే
స్థిరంగా ఇంకేం పనులు చేయకుండా దానిపైననే ఫోకస్ చేస్తూ చేసేదే జపము. అలా ఒక మాల చేయండి. మిగిలినది మీ ఇష్టం. డ్రైవింగ్ చేస్తూ చేస్తారా, వాకింగ్ చేస్తూ చేస్తారా, కుకింగ్ చేస్తూ చేస్తారా, ఇంకా అది మన ఇష్టం అనమాట. ఓకే, బట్ హంబుల్ రిక్వెస్ట్, స్టార్ట్ చేయండి, జపం చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఇంకా భగవంతుడు కొన్ని డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు. సో ఆదిత్యులందరిలో కూడా విష్ణువుని నేను, సో వెలుగు పంచే వారందరిలో కూడా సూర్యుడిని నేను, సో నక్షత్రాలందరిలో కూడా చంద్రుడిని నేను, అట్లా బోలెడన్ని డీటెయిల్స్ ఇస్తారు. ఇవి మీరు ఒక్కసారి శ్లోకాస్ చూస్తే తెలుస్తుంది. ఏమంటున్నారంటే కృష్ణుడి గొప్పతనాన్ని శ్లాఘించడానికి మన ఇంద్రియాలను శుద్ధీకరణ చేసుకోవడం అనేది అవసరము. భగవంతుని యొక్క గొప్పతనం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం ఎంత పవిత్రులం అవుతూ ఉన్నామనే దాని కొద్దీ భగవంతుని యొక్క గొప్పతనం అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అర్జునుడు అజ్ఞానంలో లేడు, కానీ మనం ఉన్నాము. భక్తిని అభ్యసించడం ద్వారా ఈ అజ్ఞానం నుండి బయటపడవచ్చు. సో అజ్ఞానంలో అర్జునుడు లేదు. అర్జునుడిని అజ్ఞానంలో భగవంతుడు కావాలనే ఉంచారు, ఎందుకంటే అర్జునుడి ద్వారా మనకి భగవద్గీతని చెప్పాలి అనుకున్నారు కాబట్టి. అయితే నిజంగా అజ్ఞానంలో ఉన్నది ఎవరు అంటే మనందరము. సో మనము ఈ అజ్ఞానం నుండి బయటపడాలి అంటే భగవద్భక్తి చేస్తేనే భగవంతుడే మన మనస్సులో ఉండే అజ్ఞానాన్ని తొలగిస్తారు. అన్ని వస్తువులలో బ్రహ్మ నుండి చిన్న చీమ వరకు కృష్ణుడు పరమాత్మ రూపంలో ప్రవేశించడం వల్ల అవి ఉనికిలో ఉన్నాయి. ఇందాక అనుకున్నాం కదా, భగవంతుడు పరమాత్మగా ఉన్నారు కాబట్టే ప్రతి వస్తువు అట్లా నిలబడి ఉన్నది, ప్రతి జీవి కూడా కదులుతూ ఉన్నది. సో ఆత్మ పరమాత్మ ఇద్దరి కలయిక వల్లనే మనం ఇవాళ ఇన్ని పనులు చేయగలుగుతున్నాం అనమాట. ఓకేనా? ఇంకను అర్జున, సర్వజీవులకు జన్మకారక బీజమును నేనే. స్థావర జంగములలో నేను లేకుండా ఏదియును స్థితిని కలిగి ఉండలేదు. స్థావరం కానీ జంగమం కానీ, కదిలేది కానీ కదలనిది కానీ, ఏదైనా కానీ నా యొక్క ప్రెజెన్స్ అనేది లేకుండా, నేను అక్కడ లేకపోతే మాత్రం ఏది కూడా విలువ లేదు. నేను పరమాత్మగా ప్రతి చోట ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నారు. ఓ శత్రుంజయుడా, నా దివ్య విభూతులకు అంతమనున్నది లేదు. నేను నీకు తెలిపినదంతయు నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. జస్ట్ అలా ఇండికేషన్, జస్ట్ అలాగా మనకి ఏంటంటే ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చారనమాట, జస్ట్ సూచన ఇచ్చారనమాట. నాది అనంతమైన విభూతులు. నీకు ఇక్కడ ఏవేవైతే చెప్తున్నానో, ఇప్పుడు మన జీవులలో జీవశక్తి అని చెప్పి, సో జంతువులందరిలో కూడా ఒక సింహం అని, ఆదిత్యులందరిలో కూడా విష్ణువునని, ఇవన్నీ నేను చాలా డీటెయిల్స్ ఇచ్చారు కదా ఇందాక. ఈ శ్లోకాలు అన్నిట్లో ఉంటాయి. 10వ అధ్యాయంలో చాలా శ్లోకాలు ఉంటాయి భగవంతుని యొక్క విభూతుల గురించి. సో ఇదంతా కూడా కేవలం ఒక చిన్న లైట్ గా అలా డీటెయిల్స్ ఇచ్చాను అంతే నీకు. బట్ గుర్తుపెట్టుకో అర్జున, సంపన్నములను, సుందరములను, వైభవపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండే ఉద్భవించినవిగా తెలుసుకునుము. అర్జున, ఈ సువిస్తరమైన జ్ఞానం యొక్క అవసరం ఏమున్నది? కేవలం ఒక అంశ మాత్రము చేతనే నేను ఈ సమస్త విశ్వమును వ్యాపించి పోషించుతూ ఉన్నాను. సో ఇవన్నీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను అర్జున. అసలు ఇదంతా అవసరమే లేదు. నా యొక్క తేజస్సు, నా యొక్క శక్తిలో ఒక్క అణువంత, రవ్వంత, ఒక స్పార్క్ శక్తి ద్వారానే ఇన్ని బ్రహ్మాండాలు నడుస్తున్నాయి అర్జున, గుర్తుపెట్టుకో అని అంటున్నారు అనమాట. అది భగవంతుని యొక్క శక్తి. ఆ భగవంతుని దాసోహం చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నది ఒకే ఒక్క మార్గం, భగవద్భక్తి, భగవన్నామం. ఇంకా దేనికి ఆయన మనకి లొంగరు. మిగిలినవన్నీ కూడా ఆయన నుండే వస్తున్నాయి. ఎక్కడ అందమైనది చూసినా ఆయన యొక్క అంశ, ఎక్కడ సంపన్నమైనది చూసినా ఆయన యొక్క అంశ, ఎక్కడ తెలివైనది చూసినా ఆయన యొక్క అంశ, ప్రతిదీ కూడా ఆయన నుండే వచ్చింది. బట్ అలాంటి వ్యక్తిని మనతో ఉండే ఒక గొప్ప స్నేహితుడిగా మనం మన పక్కన ఉంచుకునే వ్యక్తిగా కృష్ణుని మార్చుకోవాలంటే మన దగ్గర ఉన్న ఏకైక సాధనం ఏంటి అంటే మన భక్తి. సో భక్తి చేస్తూ ఉంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ డివోటీని వదిలిపెట్టాలి అని అనుకోరు. సదా ఆయనకి తోడుగా ఉంటారు, ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు అనమాట. ఈ యోగక్షేమాలను నేను చూసుకుంటాను అని నిన్ననే చెప్పారు భగవంతుడు. ఓకే, సో ఇది మనకి 10వ అధ్యాయము. HEAR, హెచ్ అంటే హియరింగ్ గురించి చెప్పాము. ఇక్కడ విశ్వాసం యొక్క కొన్ని అంశాలు అనేవి చర్చించుకున్నాము. ఎంత వినే కొద్దీ అంత మనకి భగవంతుని గురించి తెలుసుకుంటూ ఉంటాం కాబట్టి అంత విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, అంత శుద్ధ భక్తిలో మనము స్థితులవుతూ ఉంటాము. భగవంతుని కృప అనేది మనకి దొరకాలి. భగవద్గీత వింటున్నాము, మన జీవితంలో భక్తుల సాంగత్యంలోకి వచ్చాము అంటేనే చాలా అరుదైన అవకాశము. నెక్స్ట్ ఈ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత గురించి తెలుసుకున్నాము. సో ఈ జ్ఞానం అనేది సాధారణమైనదిగా పరిగణించవద్దు. సో నా నుండే సమస్తం వస్తూ ఉన్నాయి. నా భక్తులు నా యొక్క గుణగణాలను వాళ్ళు చేస్తూ ఎంతో తృప్తిని, ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. వారి హృదయంలో
నేనే జ్ఞానజ్యోతిని వెలిగించి అజ్ఞానాన్ని తొలగిస్తున్నాను అండ్ నేనే వారికి బుద్ధిని ప్రసాదించి వారు నన్ను ఎలా చేరుకోవాలో ఆ మార్గాన్ని నేనే తెలుపుతాను అంటున్నారు. ఇదంతా విన్న తర్వాత అర్జునుడు భగవంతుని యొక్క గొప్పతనాన్ని అంగీకరించి చెప్తున్నారు అనమాట. సో నాకు నీ యొక్క విభూతుల గురించి తెలుసుకోవాలనుంది అని అడిగినప్పుడు భగవంతుడు అతని యొక్క విభూతులన్నీ కూడా చెప్పడం అనేది జరిగింది. అంతా చెప్పాక ఏమన్నారు అంటే ఇది కేవలం ఒక అంశం మాత్రమే, చూచాయగా నీకు చెప్పాను అర్జున. బట్ గుర్తుపెట్టుకో, ఏది నువ్వు గొప్పగా చూసినా కూడా అది ఇట్ ఈస్ జస్ట్ ఎ స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్ అంటారు అనమాట. నా యొక్క అనంతమైన విభూతులలో కేవలం ఒక కణం మాత్రమే నువ్వు చూసి ఇంత గొప్పదా అంత గొప్పదా అని చెప్పి నువ్వు భావిస్తున్నావు. అది కేవలం నా అనంతమైన విభూతుల్లో ఒక రవ్వంత మాత్రమే అని చెప్తున్నారు. ఓకే, సో 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్దాము. అయితే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, ఓకే ఇవాళ కుదిరితే మీరు ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఒక 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించి నిద్రపోండి. ఇవాళ నుంచి ఒక్క మాలైనా జపం చేస్తాను అని సంకల్పం తీసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా గొప్ప బెనిఫిట్ అనేది పొందుతారు. సో దిస్ ఈజ్ అవర్ హంబుల్ రిక్వెస్ట్. ఎంతో మంది డివోటీస్ చేస్తూ ఉంటారు హరినామ జపం అనేది. ఇది కలియుగ ధర్మము. ఏమంటారు అంటే బ్రహ్మదేవుడు తన 4 తలలతో 4 వేదాలని చదివి చెప్తున్నారు. ఏమని అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇతి షోడశకం నామ్నాం కలి కల్మష నాశనం నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. సర్వ వేదాలు కూడా నేను చదివి తెలుసుకొని చెప్తున్నాను అని బ్రహ్మదేవుడు నారదమునికి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే ఇతి షోడశకం నామ్నాం 16 నామాలతో ఉన్న 32 అక్షరాలతో ఉన్న ఈ హరే కృష్ణ మహామంత్రం విన కలియుగంలో ఉద్ధరింపబడడానికి ఇంకొక మార్గం లేనే లేదు అని బ్రహ్మదేవుడు చెప్తున్నారనమాట. కలి కల్మషాలని మనం పోగొట్టుకోవాలంటే ఉన్న ఏకైక సాధనం భగవన్నామ జపము. కలియుగంలో స్పెషల్ గా డిజైన్ చేసి ఇచ్చిన మంత్రం ఇదనమాట, హరే కృష్ణ మహామంత్రం. సో బ్రహ్మదేవుడు అన్ని వేదాలు చదివి ఆ సారం మనకిస్తున్నారనమాట. మనమా వేదాలు చదివే ఓపిక లేదు, వేదాలు చదివి అర్థం చేసుకునే శక్తి లేదు, మనకు అదంతా కుదరని పని. సో మనకి ఎసెన్స్ ఇచ్చేస్తున్నారు అనమాట. అది భగవన్ నామాన్ని జపించండి. భగవంతుడు కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే మీరు భగవన్ నామాన్ని జపిస్తూ ఉంటారో భగవంతుడితో కనెక్ట్ అయిపోతారు. అలాంటి వారిని నేనే దగ్గరుండి చూసుకుంటాను అని భగవంతుడు మనకి హామీ ఇస్తున్నారు. సో డెఫినెట్లీ ప్లీజ్ ట్రై టు స్టార్ట్ చాంటింగ్ ఫ్రమ్ టుడే. ఇవాళ నుంచి మొదలు పెట్టండి జపం చేయడం అనేది. సరే మీకు ఇవాళ కుదరడం లేదు, లేట్ అయిపోయిందంటారా, అట్లీస్ట్ రేపటి నుంచి రేపు పొద్దున్నుండైనా కానీ మొదలు పెట్టండి. ఒక్క మాలతోనే మొదలు పెట్టండి, ఎక్కువ చేయొద్దు. ఒకే ఒక్క మాల. నెక్స్ట్ నెల రోజులు డేట్ పెట్టుకోండి, 7/5/2026 7/6/2026 దాకా నేను రోజుకొక మాల జపం చేస్తాను. ప్రతిరోజు చేయండి. వీలైతే ఒకే సమయానికి చేయండి. మీకు అలా కుదరడం లేదు అంటే ఏదో ఒక సమయంలో మీరు పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా ఏ సమయంలో మీకు ఒక 10 నిమిషాలు తీయగలరో ఆ సమయంలో ఒక్క మాల జపం చేయండి. ఓకే, నేను ఇవాళ గ్రూప్ లో పంపిస్తాను హరే కృష్ణ మహామంత్రము మన పంచతత్వ మంత్రాన్ని కూడా గ్రూప్ లో పంపిస్తాను. దయచేసి జపం చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఓకే మాతాజీ, మీరు జపం చేయమని చెప్తున్నారు కానీ మరి మా అందరి దగ్గర జపమాల అవైలబుల్ గా లేదు కదా, మరి ఇప్పటికిప్పుడు ఎలా చేయము అంటే మీరు కౌంటర్ మెషిన్స్ ఉంటాయి, అవి కూడా లేదంటారా, మీరు యాప్స్ ఉంటాయి. మనందరికీ ఫోన్ ఉంటుంది కదా, సో మొబైల్లో మీకు జపా యాప్స్ ఉంటాయి అన్నమాట, జపా కౌంటర్ అని. సో ఇట్లా మనకి యాప్స్ ఉంటాయి. అందులో 108 సెట్ చేసుకొని మీరు ఒక మంత్రం చెప్పగానే దాన్ని టచ్ చేయండి, అక్కడ 1 అని పడుతుంది. మళ్ళీ సెకండ్ మంత్రం చెప్పగానే టచ్ చేయండి, 2 అని పడుతుంది. ఇది టెంపరీగా మీరు జపమాల తెచ్చుకునేదాకా ఇలా చేయండి. ఎందుకంటే ఒకసారి ఫోన్ చేతిలోకి వచ్చింది అనుకోండి, ఫోకస్ మంత్రం పైన ఉండదు, నోటిఫికేషన్స్ పైన ఉంటుంది. సో వీలైనంత మొబైల్ని దూరం పెట్టాలి అని కదా మనం ప్రయత్నం చేస్తున్నాము. మొబైల్ని పట్టుకునే జపం చేస్తూ ఉంటే చాలా ప్రమాదకరమైన వస్తువుని పెట్టుకొని జపం చేస్తున్నట్టు అనమాట. బట్ ఫర్ ద టైం బీయింగ్ మీరు మాల తెచ్చుకునేంత వరకు ఇట్లా అయినా కానీ మీరు జపం అనేది మొదలు పెట్టండి. ఓకేనా? సో ఇవాళ మనం 3 times ఒకసారి మంత్రం చెప్పేసి విల్ క్లోజ్ ద క్లాస్. ఓకే, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే 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 రామ హరే హరే. Thank you so much, Mataji and Prabhuji. Swancha kalpatarupyascha kripa sindhubhyev cha patitanam pavanebhyo vaishnavebhyo namo namaha. Anantakoti Vaishnav Vrinda ki jai, Srila Prabhupada ki jai, Srila Gurudev ki jai, Nitai Gaur Premanande, Hari Hari Bol.
థ్యాంక్ యూ మాతాజీ. మీకు జపం గురించి కానీ ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు నన్ను మెసేజ్ చేయొచ్చు నాకు. నా నెంబర్ అనేది మీకు అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఏదో టైంలో రేపు ఫ్రీ టైంలో చూసుకొని మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మన క్లాస్ అనేది చాలాసేపు అవుతుంది కాబట్టి నేను మళ్ళీ ప్రశ్నలకు సమయం అనేది ఇవ్వలేకపోతున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, రేపు సెషన్లో మనము విశ్వరూప దర్శనాన్ని గురించి చర్చించుకుందాము. సో జపం చేస్తారు. ఈ ఒక్క దానికి నాకు ఆన్సర్ ఇవ్వండి, మనం క్లోజ్ చేద్దాం క్లాస్. సో జపం చేయడం మొదలు పెడతారా? చేస్తున్నాం మాతాజీ ఆల్రెడీ. చేసే వాళ్ళ గురించి కాదు, చేసే వాళ్ళ గురించి కాదు, చేసే వాళ్ళు ఆల్రెడీ ఒక్కసారి చెప్పరా ఫింగర్స్ తో జపం చేయడం? మేడం నమస్తే మేడం. ఈ రోజే అనుకున్నాను నేను అమెజాన్ నుంచి తెప్పించుకుని మొదలు పెట్టేస్తాను రేపటి నుంచి. హరిబోల్. వెరీ హరే నైస్. కృష్ణ. ఎవరెవరైతే ఇంకా మాతాజీ జపం చేయడం మాతాజీ లేదో అనాలి. వాళ్ళు ఖచ్చితంగా మొదలు పెట్టండి. హరే కృష్ణ ధన్యవాద ప్రణామ్. మాతాజీ అని పిలవమనండి మేడం. ఓకే ప్రభుజీ, షూర్. యాక్చువల్గా ఇస్కాన్ లో లేడీస్ అందరినీ కూడా మాతాజీ అంటారు, మగవారిని అందరినీ కూడా ప్రభుజీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మాతాజీ. సో అందుకనే అది అలవాటు అనమాట. సో ఒక ఆడవారికి గొప్ప మర్యాద ఇచ్చేది ఎప్పుడు అంటే తల్లి స్థానంలో చూసినప్పుడు కదా. సో అందరినీ కూడా మాతాజీ అనే పిలుస్తూ ఉంటారు, అండ్ మగవారిని ప్రభుజీ అంటారు. భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారిని కూడా ప్రభువుగా చూస్తూ ఉంటారు అనమాట, ప్రభు అని పిలుస్తూ ఉంటారు. సో మనకి మేడం అనే అలవాటు అనేది వచ్చేసింది, బట్ ప్రయత్నం చేయండి, మాతాజీ అని పిలవడానికి ప్రయత్నం చేయండి. ఇట్స్ ఓకే, ఎప్పుడైనా కుదరకపోయినా పొరపాటున అట్లా వచ్చేసినా పర్వాలేదు. ఓకే. సో ఇందాక అన్నారు మాతాజీ ఒకరు వేళ్ల పైన ఎలా జపం చేయాలి అని చెప్పి. సో ఇది కూడా టెంపరీగా పెట్టుకోండి మాతాజీ, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఇది చేసామా అట్లా కన్ఫ్యూజన్లో పడిపోతుంటాం, ఎందుకంటే మనకు అంత ఫోకస్ లేదు ఈ కలియుగంలో. జపమాల పైన చేయడం అనేది ఉత్తమము, బట్ మీరు తెచ్చుకునేదాకా ఈజియెస్ట్ వే ఏంటి అంటే, సో 1 2 3 1 2 3 అంటే ఇక్కడ మనం మంత్రం చెప్పాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. మళ్ళీ ఇక్కడ సేమ్ మంత్రం, మళ్ళీ 4 5 6 7 8 9 10 11 12. సో ఈ 4 వేళ్ళు మనకి 3 భాగాలుగా ఇట్లా చేస్తుంది కాబట్టి ఆ 3 భాగాల పైన మనం చేయి పెడుతూ మంత్రాన్ని చెప్పిన తర్వాత 12 అవుతాయి కదా, ఒక వేలు ఓపెన్ చేయండి. ఓకే, మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అయిపోయాక ఇంకొక వేలు ఓపెన్ చేయండి. మళ్ళీ చేయండి, ఇంకొక వేలు ఓపెన్ చేయండి. మళ్ళీ చేయండి, ఇంకొక వేలు ఓపెన్ చేయండి. మళ్ళీ చేయండి, ఇంకొక వేలు ఓపెన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ చేయండి ఈ 4, ఒక వేలుని క్లోజ్ చేయండి. మళ్ళీ చేయండి 4, ఇంకో వేలు క్లోజ్ చేయండి. మళ్ళీ చేయండి, ఇంకో వేలు క్లోజ్ చేయండి. మళ్ళీ చేయండి, ఇంకొక వేలు క్లోజ్ చేయండి. అంటే బేసిక్గా 12 సార్లు మనము 5 + 4 12 9 సార్లు చేసాం మనం. 12 9s are 108 కాబట్టి అలా మనం 108 మంత్రాలు జపించిన వాళ్ళం అవుతాం మాతాజీ. ఓకేనా? ఇలా చేయగలిగితే ఇలా చేయండి. జపమాల తీసుకునేదాకా మాత్రమే, ఇది పర్మనెంట్ గా ఫిక్స్ అవ్వద్దు మీరు. జపమాల పైన చేయడం ఉత్తమము. జపమాల పట్టుకోవడానికి నియమాలు లేవు కాబట్టి మీరు జపమాల తెచ్చుకోండి. అదేమి ఓకే ఇప్పుడు పట్టుకోకూడదు, అప్పుడు చేయకూడదు, ఇప్పుడు చేయకూడదు అట్లాంటి నియమాలు ఏం లేవు. ఎప్పుడైనా కానీ జపం చేయొచ్చు. సో జపమాల తెచ్చుకోండి. బట్ అప్పటిదాకా మీకు అంతలోపు మేము జపం చేయాలి అని మేము స్టార్ట్ చేద్దాము అన్న ఇదిలో ఉన్నప్పుడు మాత్రం ఐదర్ మీరు ఫోన్లో యాప్ అయినా ఇన్స్టాల్ చేసుకోండి, లేదా వేళ్ళ పైన అయినా చేసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేయండి. దిస్ ఈస్ అవర్ హంబల్ రిక్వెస్ట్. సో మీరు ఇంత శ్రద్ధగా వింటున్నారు క్లాసెస్, మీకు మంచి బెనిఫిట్ రావాలి, మీరు ఉన్నంత కాలం కూడా ప్రశాంతంగా బ్రతకాలి, మీలాగా బ్రతకాలి, ఇంకో నలుగురికి కూడా ప్రేరణ అనేది కలిగించాలి అంటే ఇదంతా ఎక్కడి నుండి మొదలవుతుంది అంటే భక్తిలో చేసే మనం చిన్న చిన్న స్టెప్స్ నుండే మొదలవుతుంది. సో ఈ జపం అనేది ఇవాళ మీరు మొదలుపెట్టే ఒక్క మాల జపం అనేది మీ జీవితంలో చాలా 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 పెద్ద పరివర్తనకి కారణమవుతుంది ఫ్యూచర్లో. ఓకేనా? సో 3.5 ఏళ్ల క్రితం ఐ స్టార్టెడ్ దిస్ 2022. ఆ టైంలో నాకు ఇస్కాన్ గురించి తెలిసి అప్పటి నుంచి మొదలు పెట్టాము. అయితే ఇనీషియల్గా ఒక రోజు కొన్ని ఎక్కువ చేసేదాన్ని, కొన్ని తక్కువ చేసేదాన్ని, అట్లా ఎలా కుదిరితే అట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళము. బట్ 2023 నుంచి మాత్రము డైలీ 16 రౌండ్స్ చేయడం అనేది స్టార్ట్ చేసాం 2023 ఆగస్ట్ నుంచి. సో అప్పటి నుంచి డైలీ 16 రౌండ్స్. సో అప్పుడు ఏంటి అంటే పొద్దున కొన్ని, మధ్యాహ్నం కొన్ని, సాయంత్రం కొన్ని అట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు మెల్లమెల్లగా ఎట్లా మారాము అంటే ఒకేసారి కూర్చొని 16 రౌండ్స్ కంప్లీట్ చేసేయాలి, అది కూడా పొద్దునే చేసేయాలి. సో ఆ స్టాండర్డ్ అనేది
చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో చాలా అంటే చాలా చేంజెస్ వస్తాయి. లిటరల్లీ ఎంతో మంది డివోటీస్ నామ జపాన్ని పట్టుకోవడం వల్ల ఎన్నో చేంజెస్ అనేవి వాళ్ళ జీవితంలో చూశారు. సో వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, దయచేసి భగవన్ నామ జపం అనేది చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మళ్ళీ రేపటి క్లాస్ లో కలుసుకుంటాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. మీరు నిన్న అన్నారు కదా మాతాజీ మీరు అన్ని పెడుతున్నారు, భక్తి సుసుకమైన ప్రాసెస్ అని చెప్పి అనుకున్నప్పుడు అన్ని చెప్తున్నారు కానీ మాకు భోజనం పెట్టట్లేదు కదా మాతాజీ అని అన్నారు కదా. సో ఆ తర్వాత ఎవరో మాతాజీ అన్నారు, లేదు మాతాజీ మనం అందరం మీట్ అయ్యాక అందరం కలిసి తీసుకుందాము, అయినా మీరు ఇంత చక్కగా చెప్తున్నప్పుడు మేమే మీకు ఏదన్నా ఇచ్చుకోవాలి అని చెప్పి అన్నారు కదా. మీరు అందరూ జపం చేయడం మొదలు పెట్టండి. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ సెల్ఫ్, దట్ యూ కెన్ గివ్ టు మీ. అంటే మీరు జపం చేయడం మొదలు పెడితే మీకు మీరే మంచి గిఫ్ట్ ఇచ్చుకున్న వారు అవుతారు. మనందరం కలిసి ఇలా చర్చించుకున్న దానికి కూడా ఒక గుర్తుగా మీరు జపం చేయడం అనేది మొదలు పెట్టినప్పుడు అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. ఓకేనా? సో ఎంతో మంది ఆచార్యులు, ఎంతో మంది గురువులు చెప్తున్నారు కలియుగంలో నామాన్ని పట్టుకోవడం వల్లనే ఉద్ధరింపబడతారు. సో దయచేసి మీరు కూడా అలాంటి స్థితిలో ఉండాలి అనే మా తపన. ఇంత తపన పడి చెప్తుంది ఎందుకు అంటే వి వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బికమ్ డివోటీస్. మీరందరూ కూడా భక్తులు అవ్వాలి, మీరందరూ కూడా జపం చేయాలి. మీరు కూడా 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ల తర్వాత ఇలా కూర్చొని భగవద్గీత చెప్తూ ఉంటే మీరు ఇంకొక 100 మందికి, ఇంకొక 1000 మందికి మీరు భగవద్గీతని చెప్పాలి. సో ఇదంతా కూడా ఎక్కడ మొదలైతే తెలుసా? మనం ఇవాళ పట్టుకొని జపం చేసే ఒక్క మాలతోనే మొదలవుతుంది. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ చేయండి. హరే కృష్ణ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ. థ్యాంక్ యూ. అయితే మాతాజీ ఈ బ్రహ్మముహూర్తం మాతాజీ, టైమింగ్స్ ఏం మాతాజీ? మన చాటింగ్ స్టార్ట్ చేసే ముందు శ్రీల ప్రభుపాద్ ప్రణతి మంత్రం చదివినాక చదవాలంటారు కదా. శ్రీల ప్రభుపాద్ ప్రణామ మంత్ర కూడా చదవాలంటారు. ఒకవేళ మీకు అదంతా కుదరకపోతే పంచతత్వ మంత్ర అయినా కానీ చెప్పి చేయొచ్చు, పర్వాలేదు. నేను శ్రీల ప్రభుపాద్ ప్రణామ మంత్ర కూడా పంపిస్తాను. మనము మంగళాచరణంలో శ్రీల ప్రభుపాద్ ప్రణామ మంత్ర చెప్తాము. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు క్లాస్ అవ్వగానే మీకు శ్రీల ప్రభుపాద్ ప్రణామ మంత్ర పంపిస్తాను, పంచతత్వ మంత్ర పంపిస్తాను, హరే కృష్ణ మహామంత్ర పంపిస్తాను. సో మీరు జపం చేయడానికి కూర్చునే ముందు శ్రీల ప్రభుపాద్ ప్రణామ మంత్ర చదవండి. చదివాక కృష్ణ పూసని పట్టుకొని పంచతత్వ మంత్రాన్ని చదవండి. తర్వాత ఒక్కొక్క పూసని మీ వైపు అంటూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. చాలు, అంతే. సో ఇది చేయగలిగితే సరిపోతుంది. ఓకేనా? సో నేను మీకు మంత్రాలన్నీ కూడా ఇప్పుడు పెట్టేస్తాను ఇమీడియట్ గా క్లాస్ అవ్వగానే. అండ్ ఒక మాతాజీ అడిగారు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి అంటే, యూజువల్ గా ఒక్కొక్క సమయాన్ని, ఒక్కొక్క కాలాన్ని బట్టి బ్రహ్మ ముహూర్తం మారుతూ ఉంటుంది మాతాజీ. ఇప్పుడు మనకి ఎండాకాలంలో తొందరగా సూర్యోదయం అవుతుంది కాబట్టి సూర్యోదయం అయ్యే సమయానికన్నా 90 నిమిషాల ముందు బ్రహ్మ ముహూర్తం వస్తుంది అంటారు మాతాజీ జనరల్ గా. సో మనం అలా క్యాలిక్యులేషన్స్ వేసుకునే కంటే కూడా 4-4:30కి మనం లేచి మంత్రం జపించగలిగితే మాత్రం బ్రహ్మ ముహూర్తం కిందనే అది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా మనం స్పెసిఫిక్ గా ఈ కాలం ఇది అని చూడాల్సిన అవసరం లేదు. 4:30కి మీరు జపం చేయడం మొదలు పెట్టండి, 5:00కైనా మొదలు పెట్టండి, అది కూడా బ్రహ్మ ముహూర్తం కిందనే వస్తుంది. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.